గర్ల్స్లో కూడా హైపర్ సెక్షువాలిటీ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అది హైపర్ అయినప్పుడు సెక్షువల్గా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళకి సెక్స్ చేయడం మొదలు పెడతారు. దాన్ని కంట్రోల్ చేసుకోనికి వాళ్ళు రకరకాలుగా ట్రీట్మెంట్లు కొట్టుకోవడం, గిచ్చుకోవడం, లేకుంటే లెప్పర్ కొట్టడం. ఒక మగాడు లేకపోతే డీవియేషన్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే లేదంటే ఎవరు కనపడ్డా వాళ్ళతోటి సెక్స్ చేసేస్తూ ఉంటారు. వై ఇట్స్ హ్యాపెనింగ్? నాకు ఒక పేషెంట్ ఉన్నారు. ఫస్ట్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి సేమ్ ప్రాబ్లం, హైపర్ సెక్షువాలిటీ. రోజు 3 సార్లు కంపల్సరీ చేయాలి. ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ భార్య దగ్గర నుంచి రాగానే నా దగ్గరకు వచ్చాడు. సార్, నాకు మా వైఫ్ రోజు 3 టైమ్స్ చేయాలంటుంది. 3 టైమ్స్ చేయకపోతే ఫుడ్ కూడా పెట్టదు. మార్నింగ్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే నువ్వు మగాడు కాదు, నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంకా టైంలో నువ్వు మొగోడి కాదు, నువ్వు చెక్కగాడి అన్నట్టు ఇష్టం వచ్చిన మాటలు. ఒకవేళ పిల్లలు పుడితే సరే అమ్మాయి కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేమ్ అమ్మాయి అదే బిహేవ్. సార్, మా వైఫ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. డాక్టర్తో చెప్పించా, గైనకాలజిస్ట్తో మాట్లాడించి నేను రెగ్యులర్గా కలవకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పిస్తే కూడా అమ్మాయి వినలేదు. బేసిక్గా 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. సరే వదిలేసి 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకన్నా సెక్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది. ఇప్పుడు నేను ఏం చేయమంటే, బాబు ఒకటి నువ్వు అమ్మాయినన్నా వదిలేయాలి, లేదా నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. నా దగ్గరికి రాగానే నేను కౌన్సిల్ చేయడానికి ఇట్లా స్టార్ట్ చేశాను. నాకు వెన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే. మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేదు కాదని ఆపేసేయండి. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? 80-90లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అని. అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి, వాళ్ళ సెక్స్ లైఫ్ ని ఎవరు అడగనున్నారు. ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది, లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడది ఉంటే చాలా. నమస్తే, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా యువత ఎక్కడ పాడవుతుంది ఏంటి అంటే ముఖ్యంగా పోర్న్, సెక్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనివల్లనే నిజంగా యువత ఎటువైపు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ రకంగా మారుతున్నారు అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఒక సెక్స్ వల్ల మనిషి జీవితం నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుందన్న ఆలోచన కూడా ఎవరికి తేలడం లేదు. సో అది మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దానివల్ల స్టూడెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల పేరెంట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈవెన్ దో భార్యాభర్తలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల భార్యాభర్తలు విడిపోవడం, అదేవిధంగా అఫైర్స్ పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా ఒక సెక్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో అదేవిధంగా వీటికి సంబంధించి ఈరోజు మన పోడ్కాస్ట్లో ఈ యొక్క సెక్స్కి సంబంధించింది కాకుండా అసలు సొసైటీలో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అనే అంశం గురించి అందరికీ సుపరిచితులు. అదేవిధంగా ఆల్మోస్ట్ ఆయన చాలా పోడ్కాస్ట్లో పాల్గొని ఉంటారు. బట్ ఈరోజు చేసే పోడ్కాస్ట్ మాత్రం అంతకు మించి అనే చెప్పొచ్చు, ఎందుకంటే మీరు అవన్నీ కూడా ఈరోజు మా పోడ్కాస్ట్లో చూడబోతున్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఆండ్రాలజిస్ట్ రాహుల్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఇచ్చానేమో. యా, సో ముఖ్యంగా ఈ రోజుల్లో సెక్స్ అంటేనే దాన్ని మనం ఒక రకంగా చూస్తూ ఉంటాం. ఈవెన్ దో మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, మనం ఒక కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా
ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? ఒకటి సెక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అది. సో మనకు ప్రొక్రియేషన్ రిక్రియేషన్ అంటాం కదా, యాక్చువల్లీ సెక్స్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ అయింది పిల్లలు పుట్టడానికి. కొన్ని జనరేషన్స్ ముందు ఏంటి, పిల్లలు కోసం ఏ రోజు పిల్లలు కావాలా వద్దా అంతే సెక్స్ చేసేవారు. కొంతమంది రాజులు, కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు, చాలామంది భార్యని పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళతో ఇట్లా ఎక్కువ మందితో సెక్స్ చేయడం మనం మన పురాణ కథల్లో వినే ఉంటాం. అంతేగాని నార్మల్ పీపుల్లో అది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మన కమ్యూనిటీకి, అంటే మన కంట్రీకి వెస్ట్రన్ కంట్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అనేది. అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి. వాళ్ళ సెక్స్ లైఫ్ని ఎవరు అడగను కూడా అడగరు. పేరెంట్స్ కూడా టీనేజ్కి వచ్చారా, దెన్ ఇట్స్ దేర్ లైఫ్. ఎవరితో తిరుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు అనేది జనరల్గా అడగరు. కానీ మన కమ్యూనిటీకి వచ్చేసరికి, అంటే మన ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పేరెంట్ మెంటాలిటీకి వచ్చేసరికి మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ నువ్వు ఇది చేయకూడదు, అది చూడకూడదు, అలాంటి బుక్స్ చదవకూడదు, ఇలాంటి వర్డ్స్ వాడకూడదు, అలాంటి సినిమాలు చూడకూడదు, ఈ సినిమాల్లో సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి చూడకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే అబ్బాయితో మాట్లాడినా అది తప్పే అని చూస్తారు పేరెంట్స్. సో ఇప్పుడు అబ్బాయిలకైతే జనరల్లీ అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ పేరెంట్స్ చాలామంది ఎంతవరకు మనల్ని ఒక చదువుకునే వాళ్ళలాగానే చూస్తారు. అంటే ఓన్లీ స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా వాళ్ళకు ఏ పని చేయకూడదు, ఓన్లీ చదువుకోవాలి, ర్యాంక్ ఎంసెట్లోనో నీట్లోనో మంచి ర్యాంక్ కొట్టాలి, మెడిసిన్లోనో ఇంజనీరింగ్లో చేయాలి. ప్రతి పేరెంట్స్కి ఇదే కల. వాళ్ళ పిల్లలు మంచి చోట సెటిల్ అవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎలాంటి చోట, ఎలాంటి దీంట్లో వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇప్పుడు అది మనకు సరిపోయే ఆలోచన విధానమా, లేకపోతే 1990లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది ర్యాంక్ కొట్టాలి, మా వాడు మంచి ర్యాంక్ కొట్టాడు, మంచి కాలేజీలో సీట్ సంపాదించాడు, ఇంత శాలరీ తెచ్చుకుంటున్నాడు అని చెప్పడం తప్ప ఎవరికి మిగతావి పట్టట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు అంచుకుంటున్నారు కోరికలు, ఒక్కసారి వాళ్ళు ఫ్రీ బర్డ్ అవుతూనే వాళ్ళకు మనసంతా ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాను, నాకు సెక్స్ చేయాలి. సో వాళ్ళు చేసే ప్రతి పని సెక్స్ గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఏ బుక్స్ చదివినా, సినిమాలు చూసినా, లేకపోతే వీడియోలు చూసినా అని ఏ సింబల్ ఉన్నవి, ఇప్పుడు మీరు యూత్లో చూసారనుకోండి, ఈ నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ ఏ ఉన్నవి చూసుకుని చూస్తారు. ఇది ఏ ఏజ్లో మొదలవుతుంది సార్? జనరలీ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా వచ్చేసరికి పిల్లల్ని ఇట్లా పట్టి పెంచుతున్నారు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏజ్లోనే, అంటే 17-18 ఇయర్స్లోనే ఫ్రీ బర్డ్ అవుతుంది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత. అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి, ఏ అమ్మాయిని చూసినా సెక్స్ కోరికలే. ఇప్పుడు రోజు నైట్ అంతా అలాంటి మూవీ చూశారనుకోండి, ఒక 2-3 మూవీస్ చూశారు, నౌ దే నీడ్ సమ్ పార్ట్నర్. ఇప్పుడు పార్ట్నర్ దొరకట్లేదు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టీనేజర్స్కి బా ఏముందిరా ఫిగర్, అరే దీన్ని ఎట్లయినా పడేయాలరా, దీన్ని ఎట్లయినా బయటికి తీసుకెళ్ళాలరా అని ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మీరు ఓన్లీ అందమైన అమ్మాయి అంటున్నారు, వాళ్ళ దాంట్లో అందమైన అమ్మాయిని ఎవరు చూడట్లేదు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకు ఫ్రస్ట్రేషన్, ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది, లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడది ఉంటే చాలని చూస్తుంది. ఏ ఏజ్తో సంబంధం లేదు. పక్కింట్లో ఆంటీస్ అంటున్నారు, ఏ ఏజ్తోనూ ఎవరు అమ్మాయి బాగుందా లేదా సంబంధం లేదు. వాళ్ళకు ఆ టైంకి ఎవరు దొరుకుతారు అన్న విధంగానే చూస్తున్నారు. మీరు అన్నారు కదా, ప్రతి దాంట్లో అదే ఆలోచనలు వస్తున్నాయని, ఏ పని చేస్తున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకు వేరే పని, గర్ల్ ఫ్రెండ్ ఉండి పార్ట్నర్ ఉండి రెగ్యులర్గా కలవగలిగిన వాళ్ళకి అది వేరే, ఈ ఆలోచనలు ఎక్కువ రావు. లేని వాళ్ళకు ఏ అమ్మాయిని చూసినా ఏం చూసినా అదే థాట్లు వస్తాయి. ఏ ఒక ఆడ మనిషి కనిపిస్తే చాలు వాళ్ళకు అవే గుర్తొస్తాయి, వేరే. ఈ సెక్షువల్ హార్మోన్కి ఆ ఆకలి అనేది బాగా వేస్తుంది ఏంటి? అంతే కదా.
ఇప్పుడు టీనేజ్లో మనకు కావాలి టెస్టోస్టిరాన్ కావాలని మనకు టెస్టోస్టిరాన్ అనేది మనకు మేల్ హార్మోన్. 14 సంవత్సరాల నుంచి మనకు హార్మోన్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని కప్పిపెడుతున్నాం. కొన్ని రకాల కారణాల వలనో లేకపోతే వాళ్ళకు అవగాహన లేకపోవడం వలన కొన్ని సంవత్సరాల పాటు అది డివేట్ అయిపోతుంది. వాళ్ళు డివేట్ అయిపోయి ఆ థాట్స్ రాకుండా చదువులో మునిగి తేలుతున్నారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్ వచ్చేసరికి అంటే 17-18 ఇయర్స్ టీనేజ్ ఎండుకు వచ్చేసరికి ఈ హార్మోన్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. సో ఆ హార్మోన్స్ ఎంత పీక్ లెవెల్లో ఉన్నాయంటే ఇప్పుడు బేసిక్గా మనం సమాజంలో మనం చూసే రేపులు కానీ ఈ అమ్మాయిల్ని ఏడ్పించడాలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తుంది? బేసిక్గా అది హార్మోన్ అంతే. ఓకే, పేరెంట్స్ని ఎదిరించడము బేసిక్గా అవన్నీ ఆ టైంలో టీనేజ్ టాంట్రమ్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా టీనేజ్ టాంట్రమ్స్లో భాగమే. ఈవెన్ దో ఒక ఖైదీని ఒక 15-20 సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా ఆ 15 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు కదా, బయట ఏ రోడ్డు పక్కనో ఏ చిత్త కుప్పల్లో ఒక పిచ్చిది కనపడ్డా కూడా పోయి అప్పటికప్పుడు అక్కడనే నడి రోడ్డు మీద రేప్ చేసినటువంటి సంఘటనలు కూడా చూశాను సార్ నేను. అవి అంటే ఎటువంటి మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకు? అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా అంటే వాళ్ళకు ఆ టైంకి ప్లెజర్ తీర్చడానికి ఎవరెవరు కావాలి. మనం చాలా కామన్గా వింటున్నాం, రైల్వే స్టేషన్లలో రోడ్డు పక్కన అడుక్కున్న వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు. బేసిక్గా ఎందుకంటే వాళ్ళకు ఎవరో ఒకరు కావాలి వాళ్ళ ప్రెజర్ తీసుకోవడానికి. సో వాళ్ళకు మాస్టర్బేషన్, ఇప్పుడు జైళ్ళలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కనీసం మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆ ప్లెజర్ తగ్గుతుంది. అంటే ఏదో ఒకటి చేసి ఆ రిలీఫ్ వస్తుంది టెంపరీగా. మాస్టర్బేషన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది పైలప్ అవుతూనే ఉంటుంది. గర్ల్స్లో కూడా హైపర్ సెక్షువాలిటీ ఉన్న పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అది హైపర్ అయినప్పుడు సెక్షువల్గా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేయడం మొదలు పెడతారు. దాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు రకరకాలుగా ట్రీట్మెంట్లు, కొట్టుకోవడం, గిచ్చుకోవడం, లేకుంటే లబ్బర్తో ఇట్లా కొట్టడము. సో వాళ్ళ అంటే దాన్ని డీవియేషన్ చేసుకోవడానికి రకరకాలుగా వాళ్ళు అంటే ఆ టైంలో ఒక మగాడు లేకపోతే డీవియేషన్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కొట్టుకోవడం, గిచ్చుకోవడం ఉంది కదా, లేదంటే ఎవరు కనపడ్డా వాళ్ళతోటి సెక్స్ చేసేస్తూ ఉంటారు. సో వై ఇట్స్ హ్యాపెనింగ్ అంటే బేసిక్గా ఆ కోరికలు తీరినప్పుడు ఒకటి వాళ్ళ కోరికలు తీరాలి, సెల్ఫ్ ప్లెజర్ను రావాలి. కొంతమందికి సెల్ఫ్ ప్లెజర్ ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఆ కోరికలు తీరినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని వాళ్ళు బాధించుకుంటారు. సో ఆ పెయిన్లో వాళ్ళకి ఆ టైంలో ఏదైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్లో దీన్ని మర్చిపోతారు. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి, డివైడ్ చేసుకోవడానికి ఇంకో ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారో వాళ్ళకి ఆ పెయిన్ తెలిసినప్పుడు ఆ పెయిన్లో వాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ రావట్లేదు అన్నదాన్ని మర్చిపోతారు. దానికోసమే చేస్తారు. ఇవి హైపర్ సెక్షువాలిటీలో చాలా కామన్. దానివల్ల అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? బేసిక్గా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి అమ్మాయికి అబ్బాయికి మధ్య ఇంతకుముందు మన సమాజంలో ఏంటంటే ఎప్పుడు ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్మాయి సెక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది అనుకోండి, ఇనిషియల్గా అబ్బాయికి బాగానే ఉంటుంది. అంటే గర్ల్ ఫ్రెండ్ దొరికింది, రెగ్యులర్గా కలుద్దామని అడుగుతుంది, ఇనిషియల్గా బాగానే ఉంటుంది. బట్ అబ్బాయికి మన మెంటాలిటీ ఎలా ఉంటుంది, రోజు కలవాలి, మిగతా టైంలో బయటికి తిరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మాయి ఎప్పుడూ నాకు సెక్సే కావాలనుకుంటుంది. ఈ అబ్బాయికి కొద్ది రోజుల తర్వాత అంటే ఆ పిచ్చి మేనియాక్ హైపర్ సెక్షువాలిటీ ఉందని అర్థమైపోతుంది ఈజీగా. సో జనరల్గా మగవాళ్ళకు మరీ అంత హైపర్ సెక్షువాలిటీ ఉంటే వాళ్ళకు మెల్లమెల్లగా దూరం జరుగుతారు. నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకి దురదృష్టం ఏంటంటే ఇద్దరు భార్యలు ఆయనకి. ఫస్ట్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి సేమ్ ప్రాబ్లం, హైపర్ సెక్షువాలిటీ, రోజు 3 సార్లు కంపల్సరీ చేయాలని. ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. పాపం ఈ అబ్బాయి ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని ఊర్లో ఉంటాడు. సో అబ్బాయికి వచ్చే జీతం 10,000. సో అంటే అబ్బాయి సంపాదించేది. సో ఫస్ట్ భార్య దగ్గర నుంచి రాగానే నా దగ్గరకు వచ్చాడు, సార్ నాకు మా వైఫ్ రోజు 3 times చేయాలంటుంది, 3 times చేయకపోతే ఫుడ్ కూడా పెట్టదు.
ఒకవేళ నేను ఆ రోజు 3 టైమ్స్ చేస్తే అంటే ఏ పూటకు ఆ పూట మార్నింగ్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే తిట్లు. నువ్వు మగాడివి కాదు, నీకే నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు. అదే మరుసటి రోజు చేస్తే మళ్ళీ ఆమె వండి తనకు నచ్చిన వంటలు వండి గోరుముద్దలు తినిపిస్తుంది. సో అంటే ఇది ఎవరి పూటకి ఆ డీవియేషన్. ఓకే. సో ఆయన నా దగ్గరకు వచ్చేవాడు, సార్ మా వైఫ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. సో ఇప్పుడు నాకు చెయ్యాలంటే నాకు ట్యాబ్లెట్లు ఇవ్వండి. నేను చెప్పాను, నీకు ప్రాబ్లం లేదు, 1-2 సార్లు చేయగలుగుతున్నావు. బట్ ఇప్పుడు అమ్మాయి ప్రతి పూట అంటే రోజు అంతా 3 అంటే మధ్యాహ్నమైన షాప్ నుంచి కంపల్సరీ రాకపోతే షాప్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుంది. ఏంటి భోజనానికి రావట్లేదు అని. భోజనానికి రావట్లేదు అంటే మీనింగ్ అలవట్లేదని. సో అబ్బాయి కొద్ది రోజుల తర్వాత అంటే ట్యాబ్లెట్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. అన్ని రకాల ట్రీట్మెంట్లు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు. అబ్బాయికి ఏంటంటే ఇంకేదో విధంగా చేయాలి. సో ఒకవేళ పిల్లలు పుడితే సరే అమ్మాయి కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేమ్ అమ్మాయి అదే బిహేవియర్. డాక్టర్తో చెప్పించాను, గైనకాలజిస్ట్తో మాట్లాడించి మీరు రెగ్యులర్గా కలవకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పిస్తే కూడా అమ్మాయి వినలేదు. నాకు ప్రెగ్నెన్సీ ఉన్నా అది నా హెడేక్, నేను చూసుకుంటాను, నాకైతే కలవాల్సిందే. బేసిక్గా 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. నీ అబ్బాయి నాకు అందరినీ పిలిచేసి అబ్బాయి వద్దు, నాకు సెక్షువల్ ప్లెజర్ ఇవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయింది. సో పాపం నేను చెప్పాను, బాబు నీకే ప్రాబ్లం లేదు, నువ్వు రోజుకు 2-3 సార్లు చేయగలుగుతున్నావు అంటే నీకేం ప్రాబ్లం లేనట్టే. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆమె ఏదో అనిందని నువ్వు ఏం చేసుకుంటావు, సరే వదిలేసేయి, సరే నెక్స్ట్ అయినా వచ్చిన అమ్మాయిని వేరే అమ్మాయిని మళ్ళీ మ్యారేజ్ చేసుకో. ఒక 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి సరే నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకో. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకన్నా సెక్స్ కరుడు కట్టిన అంతే. ఆ అమ్మాయి ఒక్క పూట చేయకపోయినా ఇల్లంతా అరిచేసి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని తిట్టేసి, మీ వాడు చేతగానోడు, నాకు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా, వదిలేసి ఎందుకు వదిలేసిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను అనవసరంగా చేసుకున్నాను. ఇంకా టైంలో నువ్వు మొగోడి కాదు, నువ్వు చెక్కగాడి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంకా అదే ఇప్పుడు చిన్న ఇళ్ళలో ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, పక్కింటి వాళ్ళు అరుస్తుంటే పక్కింటి వాళ్ళకి అర్థమైపోతుంది కదా. బేసిక్గా ఆ అబ్బాయికి అన్ని టెస్టులు చేసి ఏ ప్రాబ్లము లేదు. సో మళ్ళీ నా దగ్గరికి వచ్చాను, సార్ నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది, ఇప్పుడు నేను ఏం చేయమంటారు. సో మనం ఏం చేయగలుగుతాము, ఒకటే చెప్పాను, బాబు ఒకటి ఏదర్ నువ్వు అమ్మాయినైనా వదిలేయాలి, లేదా నువ్వు నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. సరే తీసుకొని వచ్చాడు. నా దగ్గరికి రాగానే ఆయనేమో పెద్ద సారు ఎక్కువసేపు మాట్లాడద్దు, నువ్వు రా అని చెప్తే ఆమె కేర్లెస్గా వచ్చి ఏంటి చెప్పండి అంటే నేను కౌన్సిల్ చేయడానికి అట్లా స్టార్ట్ చేశాను. సార్ నాకు అవన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే, మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేత కాదని ఆపేసేయండి, నేను నా దారి నేను చూసుకుంటాను. మిమ్మల్ని అనేసింది, నన్ను అనేసింది. నేను ఏం చేయగలుగుతాను, నా ఛాంబర్కి వచ్చి ఒక అమ్మాయి అట్లా అంటే మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అన్నట్టే, అంతే కదా, మీకు చేత కాకపోతే ఆపేయండి. సో సైలెంట్గా సరే అమ్మా నువ్వు బయటకు వెళ్ళి కూర్చో, నేను అబ్బాయితో మాట్లాడతానని చెప్పాను. ఒకటి నువ్వు ఆలోచించు, ఈ పొజిషన్లో మేము ఏదైనా చేయగలిగితే నీకు పినైల్ ఇంప్లాంట్ చేస్తాను. ఆ ఇంప్లాంట్ అంటే పెనిస్ లోపల ఒక ట్యూబ్ లాంటిది పెట్టేస్తాము, నీకు ఓపిక ఉన్నంత రోజులు చేసుకో. కానీ యాజ్ ఎ డాక్టర్ నేనైతే నేను సజెస్ట్ చేయను, నువ్వు నార్మల్. సో కానీ అబ్బాయికి ఏంటంటే సోషల్ ప్రాబ్లం. సార్ మొదట అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ ఊర్లో అంతా పరుగు పోయింది, పక్కింటి వాళ్ళందరూ నన్ను ఇంపార్టెంట్ అనే చూస్తున్నారు, నేను కలుస్తున్నాను అని చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు, ఎవరిని చూసినా నువ్వేంటి ఇంకా ఒకలాగా చూపులు. అంటే బేసిక్ ఇప్పుడు అబ్బాయికి ఏమైందంటే బయటికి వెళ్తే అందరూ నన్ను ఒకలాగా చూస్తున్నారు సార్, నిజంగా చూస్తున్నారో తెలియదు కానీ అబ్బాయికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఇంప్లాంట్ చేసి
పూజకి పనికిరాని పువ్వులా చూస్తున్నారు ఆయన. ఆయనకి ఏంటంటే ఒకటే వచ్చి సార్ నాకు ఇంప్లాంట్ చేయండి అని. ఇంప్లాంట్ చేసేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year నుంచి నౌ హీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా దాంట్లో ఇంప్లాంట్ చేసిన తర్వాత ఎరెక్షన్ రావడము పోవడం ఉండదు, ఎప్పుడు అట్లా. తన సెకండ్ వైఫ్ అయితే షీఈ్ ఓకే నౌ అట్ ప్రజెంట్ ఇప్పుడు అయితే సార్ నన్ను మా వైఫ్ పుల్లలో పెట్టి చూసుకుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజులు అలాంటి మేనియాక్స్ని చేసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. అంటే లక్కీగా ఏమవుతుందంటే ఈ ఇద్దరి వైఫ్స్లోనూ మనం ఇంకొక ఎక్స్ట్రీమ్ చూస్తాం. ఎప్పుడైనా ఈ ప్లెజర్ లేనప్పుడు ఒక్కదారి పడతారు, వాళ్ళకి ఎవరు దొరుకుతారో అంటే వేరే వాళ్ళు కూడా ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. జనరల్గా ఇలా జరగడం వల్ల డైవర్స్ అందుకే అవుతున్నాయి. డివోర్స్ బ్రేకప్స్, మళ్ళీ ఇంకొకరితో అఫేర్ పెట్టుకోవడం. సో అక్కడ సాటిస్ఫాక్షన్, మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొకరితో అఫేర్ పెట్టుకోవడం. దానివల్ల ఆడ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత కొలాప్స్ అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు పిల్లల్ని? అంటే వాళ్ళకు పిల్లలంటే ఎందుకు ప్రేమ ఉంటుంది? మనం ఎన్ని చూస్తున్నాం న్యూస్ పేపర్లో. ఈ మధ్య ఒక అమ్మాయి ముగ్గురు పిల్లల తల్లి ఒక ఇంటర్మీడియట్ అబ్బాయితో వెళ్ళిపోయింది అని. అంటే పిల్లల కన్నా వాళ్ళకి అమ్మాయికి సెక్షువల్ ప్లెజరే ఎక్కువైపోయింది. సో ఇలాంటివి రోజు మనం చూస్తూనే ఉన్నాం. బేసిక్గా ఇవన్నీ హైపర్ సెక్షువాలిటీ ఉన్న వాళ్ళని మనము నార్మల్ చేయడం మన వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము కానీ సైకియాట్రిస్ట్ కానీ ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది క్యూర్ చేయండి అంటే ట్రై చేయొచ్చు. నాకు ప్రాబ్లమే లేదు మీరేం నాకు ట్రీట్ చేస్తారు అని అన్న వాళ్ళకు ఎవరికి మనం ట్రీట్మెంట్ ఉండదు, చేయడం కూడా లేదు. చాలామంది మా దగ్గరికి వచ్చి హస్బెండ్స్ అడుగుతుంటారు, సార్ ఏదన్నా మీరు హార్మోన్స్ లాంటివి ఇచ్చేస్తే మా వైఫ్కి తెలియకుండా ఇచ్చేస్తాను, సో దట్ ఆ అమ్మాయి ప్లెజర్ అవి సెక్షువల్ కోరికలు తగ్గిపోతాయంటే అది అనెథికల్, అలా చేయకూడదు. సో మన ఎథిక్స్ అట్లా ఒప్పుకో, అది చెప్తాం. అలా ఇవ్వడానికి లేదు, అది ఎథికల్గా రాంగ్ ట్రీట్మెంట్. సో ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్ లేనప్పుడు తెలియకుండా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా నేను ఎటువంటి మందులు ఇవ్వడానికి లేదు. అమ్మాయి ఒప్పుకుంటే నేను ఏదైనా ఇవ్వగలుగుతాను. సో అలాంటి సినారియోలో పాపము అలాంటి మగవాళ్ళని పాపం ఊహించుకుంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటువంటి కేసెస్ మీ దాకా ఆ భార్యాభర్తలు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు సార్? నాకు ఆయన వద్దు, ఆయనతో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, మీ ఇద్దరం విడిపోవాలనుకుంటున్నాం, మాకు డైవర్స్ కావాలి. ఇవి మాకు వచ్చే కేసెస్ డైలీ మేము అట్లీస్ట్ ఒక 7 to 8 కేసెస్ చూస్తాం. ఇలాంటి దీంట్లో ఇద్దరు తప్పులు ఉంటాయి. కొన్ని అబ్బాయి తప్పులు ఉంటాయి, కొన్ని అమ్మాయి తప్పులు ఉంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అబ్బాయికి తనకు ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ బయట పెట్టుకోవడానికి అంటే సిగ్గుతోనో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బందితోనో దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటారు. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్సే మనకే చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఏం రీజన్ చెప్తారంటే, అమ్మాయి చదువుకుంటుంది, సో నువ్వు చదువుకో కొద్ది రోజులు, ఇంకో 6 months నువ్వు చదువుకున్న తర్వాత అప్పుడు మనం సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటే ఎవరన్నా వినడానికి కూడా అది చాలా సిల్లీగా ఉంటుంది. ఇంకా కొంతమంది వచ్చి ఇప్పుడు మనకు పిల్లలు వద్దు, సో అందుకు మనం కలవద్దు, సో మనం ఒక 6 months వెయిట్ చేద్దాము, 6 months తర్వాత కలుద్దాం. ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే ఏదో విధంగా వాళ్ళకు ప్రాబ్లం ఉందని కప్పిపెట్టుకోవడం. సో ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము 2 extremes చూస్తాం. అసలు పెళ్ళంటేనే భయపడి వారం డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ నేను పెళ్లి చేసుకోవచ్చా వద్దా అన్న సినారియో మాకు చాలామంది ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ నా దగ్గరికి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అదే క్వశ్చన్తో వచ్చి ఎవరి మంత్ మా దగ్గరికి వచ్చి సార్ నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న దానికి వచ్చి కన్సల్టేషన్ ఫీజు కట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నువ్వు ఇంకోసారి నా దగ్గరికి రావద్దు, నీకు అన్నీ టెస్ట్ చేశాను, నువ్వు నార్మల్, నీకు ప్రాబ్లం లేదు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు పెళ్ళి ఫిక్స్ చేసుకొని నా దగ్గరికి రా, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ నైట్లో నువ్వు ఫెయిల్ అవ్వకుండా నేను ఏదో విధంగా నేను హెల్ప్ చేస్తాను అంటే టాబ్లెట్స్, ఆ టైంలో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఏదో విధంగా, మేము జనరల్గా వయాగ్రా లాంటివి సిలినాఫిల్ జనరల్గా మేము సజెస్ట్ చేయం, కానీ ఆ టైంలో ఆ ప్రెషర్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి అలాంటి మెడికేషన్స్ ఇస్తాం. కానీ చాలామందికి ఏంటంటే ఆ భయం, ప్రతిసారి సార్ మా ఊర్లో ఇలాగైంది,
పక్కింటి వాళ్ళు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది మా పక్కింటి అబ్బాయిని, ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని. సో నాకు అది చూసినప్పటి నుంచి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చే అమ్మాయి కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, ఈ భయంతో చాలామంది ఉంటారు. తర్వాత కొంతమంది సూసైడల్ టెండెన్సీస్తో వస్తారు. చాలామంది అది కామన్. సార్ ఎందుకు నాకు ఈ లైఫ్, నాకే దేవుడు ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చాడు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అబ్బాయిలు పెళ్ళైన వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉందనుకోండి. చాలామంది లవ్ మ్యారేజ్ ఇస్తున్నారు, ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంది, వాళ్ళిద్దరూ వస్తారు క్లినిక్కి, ఓపెన్గా డిస్కస్ చేస్తారు. సార్ మాకు రీసెంట్గా పెళ్ళయింది, మేము కలవడానికి ట్రై చేసాము, కావట్లేదు, ఏం ప్రాబ్లం ఉంది. సో ఐడెంటిఫై చేస్తాం, ట్రీట్ చేస్తాం. మళ్ళీ ఒక మంత్ తర్వాత వస్తారు, అయిందా లేదా చెప్తారు. సో ఏదో విధంగా వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం. అది ఈజియెస్ట్ సినారియో మాకు. కానీ ఆల్రెడీ ప్రాబ్లం పెళ్ళయి 3 years 2 years అయిందనుకోండి, ఎప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళు వెంటనే బయటపడరు. పెళ్ళైన వెంటనే మనకు అమ్మాయి అబ్బాయి మేము కలవట్లేదు అని పేరెంట్స్తో ఎప్పుడు చెప్పదు. కొన్ని కమ్యూనిటీస్లో చెప్తారు. సో కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే, కొన్ని రిలీజియన్స్లో 3 రోజులు అయిందా లేదా, బెడ్షీట్ మీద రక్తం కనిపించిందా లేదా, ఇవి వాళ్ళకు బెంచ్ మార్క్స్, అవి కావాలి. ఓకే, వైట్ బెడ్షీట్ వేసి దాని మీద బ్లడ్ కనిపించిందంటే నా అమ్మాయి వర్జిన్ అని, లేకపోతే కాదని, అట్లా. సో వాళ్ళు అలా చూస్తారు కాబట్టి అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఇంకా సీరియస్గా తీసుకుంటారు. ఒకవేళ 3 రోజుల్లో అబ్బాయి చేయలేకపోయాడు అనుకోండి, అది చాలా పెద్ద గొడవ. 3 రోజులకే అది గొడవ దాకా అయిపోతుంది. 2 సైడ్లు ఉంటాయి. 2 సైడ్లు ఉంటాయి. ఓకే, మాకు హాస్పిటల్లో ఎప్పుడు డైలీ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మేము వాళ్ళని తోసేస్తుంటాం, మా దగ్గరికి ఎందుకు వచ్చి గొడవ పడతారు అంటే, ఇద్దరిని తీసుకొని వస్తారు. సార్ ఇది ఆ 3 రోజులు అయింది, చేయలేకపోయాడు, ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది చెప్పండి అని. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అబ్బాయి ప్రాపర్గా సెక్స్ చేశాడు, బట్ అమ్మాయికి బ్లడ్ పడలేదు మీరు అన్నట్టు. సో అంటే షీఈ్ నాట్ వర్జిన్. అట్లా ఏం లేదు ఈ రోజుల్లో. ఒకప్పుడు అలా ఉండేది, హైమన్ అనేది సెక్స్లోనే బ్రేక్ అవుతుంది, అలా అయితేనే వర్జిన్ అని. ఇప్పుడు ఏదైతే ఆ హైమన్ ఏదైతే ఉందో అది కేవలం సెక్స్ చేసినప్పుడే దాని సున్నితత్వాన్ని, అంటే ఆ వర్జినిటీని కోల్పోతారా, ఏం లేదు, లేదంటే అది చేయకుండా కూడా కోల్పోతారా? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, సైక్లింగ్ కానీ, ఈ టైంలో కూడా అది బ్రేక్ అయిపోవచ్చు. అది చిన్న పొర లాంటిది అంతే. సో అసలు ఒకప్పుడు అమ్మాయిలు ఎప్పుడు బయటికి తిరిగేవాళ్ళు కాదు కాబట్టి అలాంటిది ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది అసలు ఒక బెంచ్ మార్కే కాదు. అందుకని అలాంటి టెస్టులు చేయడం కూడా నేరమని మనకు కోర్టులు చెప్తున్నాయి. అంటే ఎవరంటే వాళ్ళు, ఇప్పుడు ఒక కపుల్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అబ్బాయిని టెస్ట్ చేయమని అడుగుతుంది కానీ అమ్మాయిని టెస్ట్ చేయమని అడగదు. ఓకే, అది ఎప్పుడు ఓన్లీ కొన్ని సినారియోస్లోనే, అంటే రేప్ అయినప్పుడు కానీ, ఇప్పుడు దాన్ని నెగిటివ్ దీని గురించి చూస్తారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను పలాని వ్యక్తి రేప్ చేశాడు అన్నప్పుడు అప్పుడు ఎందుకు ఎగ్జామిన్ చేస్తారంటే, అప్పుడు నిజంగా హైమెన్ ఉందా లేదా. ఇప్పుడు హైమెన్ ఉంది, అమ్మాయి నన్ను రేప్ చేశాడు అని అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రేప్ కాలేదని అర్థం. సో అలాంటి వాటి కోసం ప్రూఫ్గా ఎగ్జామిన్ చేస్తారే తప్ప నార్మల్ ఈ అమ్మాయి ఒరిజినా కాదా అని చెక్ చేయడానికి రెగ్యులర్ కేసెస్లో డాక్టర్స్ చేయకూడదు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి కేసులో ఆ పెన్నిస్ట్లో అది ఇంప్లాంట్ చేసినప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా? అండ్ ఆ సాటిస్ఫాక్షన్ అది అతను, అంటే అతను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాడా? ఆ స్పామ్ అసలు రిలీజ్ అవుతుందా? అసలు అంటే బేసిక్గా అంత దాకా ఇప్పుడు ఇంప్లాంట్ దాకా వెళ్ళే సినారియోస్ 100లో 1 ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఈ సెక్స్ గురించి, అంటే సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన తక్కువ. అసలు మనం వయగ్రా అని వినిందే ఒక 15-20 years ముందు. అవును, అంతకుముందు ఏమి లేవు. అప్పట్లో ఏంటి, ఒకవేళ ఏదైనా మందులు ఉన్నా ఈ ఆయుర్వేదిక్ మందులు వాడి ఇచ్చేవాళ్ళు. అది వాడితే పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎవరికి పెద్దగా దాని గురించి అవగాహన ఉండేది కాదు. అలోపతిలో కానీ మిగతా దీంట్లో కానీ, ఆయుర్వేదంలో కొంచెం కొన్ని ట్రీట్మెంట్స్ ఉండేవి, వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. సో అందుకని అప్పుడు ఇంపార్టెన్సీ అనే టర్మ్ చాలా ఎక్కువ కామన్. ఓకే, ఇంపార్టెంట్, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అనట్లేదు కదా, ఇంపార్టెంట్ అనే టర్మ్ ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు ఉన్నవి 2: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లేకపోవడము, లేదా ఇన్ఫర్టిలిటీ. అప్పట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే పిల్లలు పుట్టకపోయినా ఈ అబ్బాయి ఇంపార్టెంట్
అనేవాళ్ళు. అందుకే ఆ పొటెన్సీ టెస్ట్లకి అవన్నిటికీ రీజన్ ఏంటంటే అప్పట్లో వేరే ప్రాబ్లం వేరే ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి అది ఉండేది. కానీ ఎప్పుడైతే వయాగ్రా వచ్చిందో, అంటే ఆ సిల్డనాఫిల్ సిట్రేట్ అనే ట్యాబ్లెట్ వచ్చిందో, మనకి ఈ డిపార్ట్మెంట్లో మొత్తం ఒక రెవల్యూషన్ వచ్చేసింది. ఓకే. సో అలాంటి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళలో 80% వాళ్ళకు ట్యాబ్లెట్ వేసుకుంటే చేయగలిగేంత ఇది వచ్చేసింది ట్రీట్మెంట్. ఏదో ట్రీట్మెంట్ అంటే అసలు ట్రీట్మెంట్ లేని కండిషన్ నుంచి ఏదో ట్రీట్మెంట్ ఉంది అనే కండిషన్కి వచ్చింది. తర్వాత ఏమైంది, ఒక 10 yearsలో చేంజెస్, అంటే అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, వాటి మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు అసలు సిల్డనాఫిల్ అనేది, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు మా దగ్గరికి 100 మంది వస్తే ఒకరికో ఇద్దరికి ఇస్తాం. ఇప్పుడు ఆ వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకొని సెక్స్ చేయడం వల్ల దానివల్ల రేపటి రోజున వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోకూడదు, మిగతా వాళ్ళకి వేసుకుంటే వేరే జనరల్గా ప్రాబ్లమ్స్ రావు. కానీ వాటికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్. ఇప్పుడు చాలామంది టీనేజర్స్ ఒక గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాము. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ చెప్తాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాను, నేను 10 సార్లు కలిశాను రోజంతా, సో రోజు నైట్ అంతా అసలు నిద్రే లేదు, అలా కలిసాము ఇలా కలిసాము అని కబుర్లు చెప్తూనే ఉంటాడు టీనేజర్స్. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎవరైతే ఎప్పుడు సెక్షువల్ లైఫ్ సరిగా చేయలేదు, లేదా ఎప్పుడు అసలు ఒకసారో 2 సార్లు కలిసేవాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాడు పక్కనోడు అంత చెప్పాడంటే అది నిజమేమో, అంటే నేను కరెక్ట్గా చేయట్లేదేమో, సో వాడు చెప్పింది కరెక్ట్ అంటే ఇప్పుడు వాడితో నేను కంపేర్ చేసుకుంటే నేను ఐఎమ్ ఇన్ఫీరియర్. సో మనసులో తెలియని భయం స్టార్ట్ అయిపోతుంది. సో వీడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం మళ్ళీ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే పోయి టాబ్లెట్ కొనుక్కుంటాడు మెడికల్ స్టోర్లో. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మెడికల్ స్టోర్లో, అంటే సిటీస్లో ఇవ్వట్లేదేమో కానీ బ్రాండెడ్ మెడికల్ స్టోర్స్లో ఇవ్వరు, కానీ చాలా చిన్న మెడికల్ స్టోర్స్లో ఈ రోజు కూడా పోయి నాకు టాబ్లెట్, వయాగ్రా టాబ్లెట్లు లాంటిది ఇచ్చేయండి అంటే ఏదో ఒక టాబ్లెట్ తీసి ఇచ్చేస్తాడు. ఓకే. దానికి అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి టాబ్లెట్లు అమ్మకూడదు. సో ఎప్పుడైతే ఈ టాబ్లెట్ తీసుకొని చేస్తాడో బాగా చేస్తాడు, ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సెకండ్ టైం అప్పటి నుంచి మెల్లమెల్లగా ఏంటి బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడంతా ఓ టాబ్లెట్ వేసుకుని వెళ్తాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ అబ్బాయికి నిజంగా ప్రాబ్లం ఉండి టాబ్లెట్ వేసుకుని వెళ్తే ఒక విధం, ఓకే, కనీసం ఏదో భయంతో వేసుకెళ్తున్నాడు. ఈ అబ్బాయికి భయం లేదు, ఓన్లీ అంటే నేను సరిగా చెయ్యట్లేదేమో మా ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటే అన్న ఐడియా కోసమే టాబ్లెట్ వేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ టాబ్లెట్కి అలవాటు పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాత టాబ్లెట్ లేకపోతే సెక్స్ చేయలేడు. అంటే అసలు ఆ భయం వణుకుడు వచ్చేస్తుంది. టాబ్లెట్ వేసుకోవాలి, 1 గంట ఆగాలి, చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు సెక్స్ని టైం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల్లో సెక్స్ అనేది టైం లేకుండా ఫ్రీగా వాళ్ళు ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలిసేట్లు ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, రోజు ఈవినింగ్ టాబ్లెట్ వేసుకుంటాడు, కరెక్ట్గా 1 గంట 2 గంటల తర్వాత వెళ్ళి కలుస్తాడు, అదే టైం ఇంకా, ఎందుకంటే వాళ్ళకి వేరే డీవియేషన్స్ ఉండవు. ఇప్పుడు ఆ సినారియోలో మా దగ్గరకు వచ్చాడు అనుకోండి, నేను ఇందాక అన్నాను కదా వయాగ్రా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసామని. ఇప్పుడు ఏ రీజన్ ఉన్నా ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగిన సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే అంత ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగే సిచ్యువేషన్. మీకు తెలుసో లేదో మా దగ్గర, అంటే నేను ఇందాక చెప్పాను కదా 100 మంది పేషెంట్స్లో ఒకరికి మేము వయాగ్రా టాబ్లెట్ లాంటి, అంటే సిల్డనాఫిల్ సిట్రేట్ లాంటివి అమ్ముతామండి, అంటే ఇస్తాం, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం. కానీ మా మెడికల్ స్టోర్లో అట్లీస్ట్ నెలకి 2-3 వేల టాబ్లెట్లు అమ్ముడుపోతాయి. ఎందుకు అమ్ముడుపోతాయి, ఈ అబ్బాయి వస్తాడు పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాత మా దగ్గరికి వస్తాడు, సార్ నాకు ప్రాబ్లం ఉంది ట్రీట్ చేయండి, అయిపోయింది, ఫైండ్ అవుట్ చేసి మొత్తం ట్రీట్ చేస్తాము, అన్నీ అయిపోయి అన్నీ బాగున్నాయి కదా బాబు నీకు అంటే అన్నీ బాగున్నాయి, సరే నువ్వు వెళ్ళి ధైర్యంగా పెళ్లి చేసుకో, లేదా డైరెక్ట్ అన్నీ బాగున్నాయి సార్, హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను మొత్తం చేంజ్ చేసేసారు సార్ అని చెప్పి ఒక 10 వయాగ్రా టాబ్లెట్లు ఇవ్వండి. అంటే ఎందుకు అంటే మనం ట్రీట్మెంట్ చేసాము, ప్రాబ్లం ఐడెంటిఫై చేసాము, క్యూర్ చేసాము, కానీ ప్రాబ్లం ఇక్కడ నుంచి పోలేదు. ఈ అడిక్షన్ అనేది సార్ ఒక హాఫ్ వేసుకుంటాను, నీకు అవసరం లేదన్నా కూడా ఒక హాఫ్ వేసుకుంటాను నేను సార్, పోనీ
1/4 వేసుకుంటాను నేను సార్ మీకోసం, నా కోసం ఒక 10 టాబ్లెట్స్ ఇవ్వండి. ఇలా ఎందుకంటే అడిక్షన్లోంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడం కష్టం. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా సార్ నాకు ప్రాబ్లం ఉంది, నన్ను ట్రీట్ చేయండి అంటే వాళ్ళని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఈ అడిక్షన్తో ఉన్న వాళ్ళని మేము ఎంత ట్రీట్ చేసినా దాంట్లో నుంచి బయటికి తీసుకొని రావడం కష్టం. ఎప్పుడు తీసుకొని రాగలుగుతాము? పెళ్ళైన తర్వాత, అంటే రెగ్యులర్గా ఉన్నప్పుడు కొంచెం వేరే అంటే ఆల్టర్నేట్ టాబ్లెట్స్ ఉన్నాయి, టెడలాఫిల్ కానీ, ఇవి రోజు వేసుకునేవి సేఫ్ టాబ్లెట్స్. అవి ఇస్తూ పోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి ఆ టాబ్లెట్స్ నుంచి అడిక్షన్ తప్పించి దీనికి రావడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అంటే మంత్స్ టుగెదర్ వాళ్ళకు ఎవరీ మంత్ పిలుస్తాము, కాన్ఫిడెన్స్ ఇస్తాము, మనం ఈ డోస్ ఫస్ట్ ఒక 10 mg ఇస్తాము, మళ్ళీ 5 mg, మళ్ళీ ఆల్టర్నేట్ డే, మళ్ళీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లాసిబో టాబ్లెట్స్ ఇస్తాం. అంటే అసలు దాంట్లో పవర్ ఉండదు, కానీ ఓన్లీ వాళ్ళ నీకు దీనికి పని చేస్తాయి, నువ్వు ట్రై చేయపో అంటే సరే బాగా పనిచేస్తాయి అంటారు. బేసిక్గా కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే వాళ్ళలో ధైర్యం కోసం ఇస్తాం. ఇలాంటివి కాని వాళ్ళకు, అంటే టాబ్లెట్స్తో కాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఫిజియోథెరపీలని చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు మనం మాట్లాడాం హైపర్ టెన్షన్, సెక్షువల్ పర్సన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి సెక్స్ అంటే వేరే ఆప్షన్ లేదా వాళ్ళకు, అంటే వాళ్ళు అది కంట్రోల్ చేసుకోవడానికి, అది డీవియేషన్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ తప్పు వాళ్ళకు తెలిస్తే, అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు తెలిస్తే మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనము రియల్గా ఆ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మనం ట్రీట్ చేయొచ్చు. అదే సెక్స్ ఒకటే మార్గం కాకుండా ఇంకేదైనా చేయొచ్చు. సో ఈ మధ్య మాకు ఒక ఓల్డ్ కపుల్ వచ్చారు మా దగ్గరికి. సో దాంట్లో అంటే మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. ఆమె ఏమంటుంది మా దగ్గరకు వచ్చి, సార్ మా ఆయనకి చాలా సెక్షువల్ కోరికలు ఎక్కువ ఈ ఏజ్లో. ఆయన పాపం ఆల్రెడీ 68-70 ఏళ్ళలో. నిజంగా ఉందో లేదో ఎవరికి తెలియదు సార్. మా మనవరాల్ని పక్కన వదిలిపెట్టాలన్నా కూడా మాకు భయంగా ఉంది. ఈయన ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిలు ఎక్కడుంటే, పిల్లలు ఎక్కడుంటే అక్కడ తిరుగుతుంటాడు. నాకు భయంగా ఉంది, ఈయనకి కోరికలు తగ్గించండి అని తీసుకొని వచ్చింది. ఆయనేమో, సార్ నాకు అటువంటిది ఏమీ లేదు సార్, నేను ఆల్రెడీ ఇంత ఏజ్ వచ్చేసింది, నాకు మా వైఫ్తో కలిసి 5 years అయింది, నేను పెద్దదాన్ని, నాకు ఇంట్రెస్ట్ లేదు, మామూలుగా పిల్లలు ఉన్నారు, నేను పిల్లలంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆడుకుంటాను అంతే, కానీ మా వైఫ్ వేరే విధంగా ఆలోచిస్తుంది అని ఆయన అంటాడు. ఇప్పుడు మనము దాన్ని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాం? రియల్గా పేషెంట్ వచ్చి తర్వాత 1 month తర్వాత కూడా వాళ్ళ వైఫ్ వచ్చి, మీరు ఏం చేస్తారో తెలియదు, మా ఆయనకి అసలు ఈ సెక్స్ హార్మోన్స్, ఏవో హార్మోన్స్ అంటారు కదా, అవి తగ్గించేసేయండి, ఇంజక్షన్లు ఇచ్చేసేయండి, లేకపోతే అవి ఏదో కట్ చేస్తారంటారు కదా, కట్ చేసేసేయండి అని వచ్చింది. అంటే బేసిక్గా ఇప్పుడు మనము పెట్స్కి అయితే డాగ్స్కి తీసుకెళ్ళి మనము తీసేసినట్టు వీళ్ళకి అది చేయలేం కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఒప్పుకోవట్లేదు మా దగ్గరికి. ఆయన ఏమంటాడు, నాకు అలాంటి ఆలోచనలే లేవు సార్ అంటాడు. సో మనం ఇప్పుడు ఆయనకి నిజంగా ఉండి, సార్ నాకు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, నన్ను సప్రెస్ చేయండి అంటే మనం ఆపోజిట్ హార్మోన్స్ ఇచ్చి సప్రెస్ చేయొచ్చు. అలాగే అమ్మాయిలు కూడా ఎవరైనా వచ్చి, సార్ నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, సప్రెస్ చేయండి అంటే మనం హార్మోన్స్ ఇచ్చి దాన్ని సప్రెస్ చేయొచ్చు. కానీ నాకు ప్రాబ్లమే లేదు అన్నప్పుడు మనం ట్రీట్ చేయడానికి లేదు కదా. ఫోర్స్ఫుల్గా మెడికేషన్ ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఇవ్వకూడదు. సో ఈ మన భార్యాభర్తలు మనకి ఎప్పుడైతే గొడవపడి మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇదే సినారియో. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఈ అబ్బాయి పనికిరాడు, ఈ అబ్బాయి చేయడానికి చేయట్లేదు. అబ్బాయి మాతో ఏమంటాడు, సార్ నేను చేస్తున్నాను, ఆ అమ్మాయి కానీ ఒప్పుకోవట్లేదు, కావాలని నా మీద బ్లేమ్ చేస్తుంది. ఈ సినారియోస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. దీంట్లో మనకు తెలియకుండా జరిగేవి 2 ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అమ్మాయిల్ని, కొంతమంది, అంటే అన్ని సినారియోస్లో ఇది జరుగుతుందని కాదు, కానీ మేము చూస్తున్న సినారియోస్లో ఇప్పుడు చాలా అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆల్రెడీ ఒక లవ్ అఫేరో, సమ్ బాయ్ ఫ్రెండో ఉండడమో, ఈ అమ్మాయి వెళ్ళి ఇంట్లో చెప్తుంది, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అనుకోండి. పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు అబ్బాయిని చేసుకో, మేమందరం సూసైడ్ చేసుకుంటాం. ఇది కామన్ సినారియో. నువ్వు కంపల్సరీ మేము చూసిన సంబంధమే చేసుకోవాలి. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? సో ఒకటి ధైర్యం ఉన్న వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయి
పెళ్లి చేసుకుంటారు. సరే మీ ఇష్టం, మీరు రావండి అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటున్నారు, అరే నా వల్ల మా పేరెంట్స్కి ఎందుకు, సరే అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఎవరైతే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడో ఈ అబ్బాయిని చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఎంతసేపు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఎవరు గుర్తొస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, కావాలని దూరం పెడతారు. ఇది చాలా సినారియోస్లో చూస్తున్నాం. కావాలని అబ్బాయి దగ్గరకు వచ్చిన నాకు బాగాలేదు, మనము మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం కొద్ది రోజులు, ఇప్పుడు ఏం కలవద్దు, మనం బాగా మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత అప్పుడు మనం సెక్స్ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఈ అబ్బాయి ఏమనుకుంటాడు, పాపం కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైనా వచ్చి, కొత్తగా పెళ్ళం వచ్చి నన్ను ఏమడిగినా ఒప్పుకుంటారు. సో లేదు, ఓన్లీ 4 వరకు చేద్దామన్నా కొంతమంది ఒప్పుకోరు. ఈ సినారియో ఒక 3 నెలలు నడుస్తుంది. 3 నెలల తర్వాత ఈ అమ్మాయి ఒకరోజు సడన్గా బయటికి వెళ్ళి, నేను 3 నెలలు అయింది పెళ్ళి, ఒక్కసారి కూడా ఈ అబ్బాయి నన్ను కలవలేదు, అయిపోయింది. ఇప్పుడు ఎంత పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకు ఆ టైంలో ఈ అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఎవరు ఆలోచించరు. ఏమనుకుంటారు, అరే కష్టపడి అమ్మాయిని నేను పెంచాను, ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను కష్టపడి ఇన్ని రోజులు పెంచి ఒక ఇంపార్టెంట్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకుంటారు కదా, ఎవరికైనా అంతే. ఇప్పుడు ఆయన గమ్మున ఉంటాడా, వెళ్ళి ఫ్రెండ్స్కి బంధువులకి మా అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పారనుకో, వాళ్ళందరూ ఏమంటారా, నువ్వు అట్లా ఇట్లా చేసావు, అబ్బాయి అంటే పక్కన దాంట్లో ఫ్యూయల్ పోసేవాళ్ళు, అబ్బాయి ఫస్ట్ నుంచి అట్లా అంటాడే, నాకు డౌట్ వచ్చింది, పెళ్ళిలోనే డౌట్ వచ్చింది, లేదా మా ఊర్లో కూడా ఇట్లా అయింది, ఇవి చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ని ఆల్రెడీ స్పాయిల్ చేస్తారు. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మా అబ్బాయికి ఇంపార్టెన్సీ టెస్ట్ కోసం తీసుకొని వస్తారు. మేము చాలా సినారియో, ఈ మధ్య కూడా ఒక లాస్ట్ సినారియోలో కూడా అమ్మాయిని సపరేట్గా, అంటే మేము ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఫస్ట్ అబ్బాయితో మాట్లాడతాం, ఫస్ట్ వాళ్ళందరినీ పిలిపించి అసలు ప్రాబ్లం ఏంటి చెప్తారు. ఇంకా ఫస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు తిట్టుకోవడమే ఉంటుంది, ఈ అబ్బాయికి చేసేసాము, మా అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది, అది ఇదని తిడుతూనే ఉంటారు. అబ్బాయి సైలెంట్గా కూర్చొని ఉంటాడు. అంటే తప్పు నిజంగా అబ్బాయి సైడ్ కూడా ఉండొచ్చు, కానీ మేము చూస్తున్న కామన్ సినారియోస్, ఇప్పుడు అబ్బాయితో సపరేట్గా అందరినీ బయటికి పంపించేసి అబ్బాయితో ఏంటి ప్రాబ్లం అని మాట్లాడతాం, అమ్మాయితో మళ్ళీ సపరేట్గా పిలిపించేసి అమ్మాయి ఏమవుతుంది అని మాట్లాడతాం. కానీ ఎవరు నిజం చెప్తున్నారో మనకు తెలియదు కదా. సో అబ్బాయికి అన్ని టెస్టులు చేస్తాం, చేసిన తర్వాత అందరినీ మళ్ళీ పిలిచి చెప్తాం, ఈ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లమే, మందులు వాడితే సరిపోతుంది అని చెప్పి కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే రీసెంట్గా అయితే ఒక అమ్మాయి సినారియోలో అమ్మాయిని పిలిచేసి, ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు, నేను టెస్ట్ చేశాను, సో నీకు ఈ రీజన్ గురించి నువ్వు డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కొన్నిసార్లు సైకలాజికల్గా ఏదో భయంతో చేయలేకపోతుండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఒక 1 మంత్ మందులు వాడితే సరిపోతుందా. ఆ అమ్మాయి నన్ను అడిగింది, సార్ లైఫ్ లాంగ్ అయితే మీరు ఇట్లే అంటారు, ఇప్పుడు లైఫ్ లాంగ్ మందులు వాడితే కానీ చేయకపోతే నా లైఫ్ ఏం కావాలి. నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను అబ్బాయిని, సో ఏదో కొంచెం భయం ఉంటుంది, సో భయం అది పోతేనే నార్మల్ అవుతుంది, నువ్వు కోఆపరేట్ చేయాలి అంటే. ఎప్పుడైతే నేను నా మాట అన్నానో ఏడవడం మొదలుపెట్టి, సార్ ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను పెళ్లి చేసుకో, నేను ఇప్పుడు మీరు ఏదో విధంగా చేసి ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని చెప్తే నేను వెళ్ళి మళ్ళీ మా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాను. అలా చెప్పాల్సింది. అప్పుడు నువ్వు అనవసరంగా నువ్వు ఇంత తప్పు చేసి అబ్బాయిని బ్లేమ్ చేసావు కదా, ఆయన నిందలేసావు. ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ పెళ్ళి ఎలా అవుతుంది? ఎస్, ఇప్పుడు పాపము ఎవరైనా ఒక అబ్బాయి గురించి ఇంపార్టెన్స్ అయితే ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు, అంతే కదండి. అది ఆ బాధ తట్టుకోవడము, ఇప్పుడు ఏదైనా సరే ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకుంటున్నారు, మళ్ళీ 6 నెలలకి ఎగ్జామ్ రాయొచ్చు అన్నాడు. ఎంతమంది అబ్బాయిలు ఇలాంటి ప్రాబ్లంతో ఉన్నారు అంటే వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటి, మళ్ళీ ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి జీవితం మళ్ళీ నార్మల్ గాడిలో పడాలంటే చాలా కష్టం. అందుకే వాళ్ళకి అమ్మాయికి చెప్తాను, ఏందమ్మాయి ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి మీ పేరెంట్స్కి, నేను చేసుకోను
అని చెప్పుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ అబ్బాయి లైఫ్, మనం ఒక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేస్తున్నట్టు ఇక్కడ అబ్బాయి లైఫే స్పాయిల్ అయినట్టే కదా. నిజంగా అట్లాంటి అమ్మాయిలు ఉన్నారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. నాకే షాకింగ్గా ఉంది. సేమ్ అంటే ఇదే ప్రాబ్లంతో అబ్బాయిలు కూడా వస్తారా? వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ నిజంగా అబ్బాయిల్లో ప్రాబ్లం ఉండి చాలామంది వస్తారు. అంటే అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉండొచ్చు. కొంతమందికి అంగస్తంభన ప్రాబ్లం, అంటే పెనిస్ సరిగా ఎరెక్ట్ అవ్వకపోవడం, ఇంగ్లీష్ దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, అది ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. రెండోది సిగ్రస్కలనం అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో అది ఉండి అంటే కలవాలి అనుకునే టైంకే స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం. సో ఆ సినారియోలో కొంతమంది ఉంటారు. మూడో కేటగిరీ ఏంటంటే అసలు సెక్స్ మీద అవగాహన లేకపోవడం, అంటే సెక్స్ అంటేనే తెలియకుండా పెళ్ళైన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తే ఏం చేయాలో తెలియనంత వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాం, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. అంటే కొన్ని క్వశ్చన్స్, లీడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. నిద్రలో పొద్దున్నే నిద్ర లేవగానే ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా, మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు ఉందా లేదా, ఒకవేళ అలవాటు ఉందంటే ఎంత హార్డ్నెస్ అవుతుంది. మా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి, అంటే ఎంత హార్డ్నెస్ వస్తుంది అది పట్టుకొని చెప్పమని చెప్తాం, ఇంత గట్టిగా అవుతుందా ఇలా గట్టిగా అవుతుందా అనేది. సో దాని నుంచి మాకు కొంచెం అవగాహన వచ్చేస్తుంది. వాళ్ళ సెక్షువల్ నాలెడ్జ్ ఎంత, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, చేయడానికి వాళ్ళకి సరిపోతుందా లేదా. ఒకవేళ ఎరెక్షన్స్ రాకపోతే పినైల్ డాప్లర్ అని ఒక స్కాన్ చేస్తాం. ఇవి చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ అబ్బాయిలో నిజంగా ప్రాబ్లం ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ట్రీట్మెంట్ అయితే ఉంది. సో ట్రీట్మెంట్ లేని వాళ్ళకి ఏముండదు. ఈ ట్రీట్మెంట్ వాళ్ళలో కూడా 70% మందికి సింపుల్ మెడికేషన్స్తోనే క్యూర్ అయిపోతుంది. ఒక 20% మందికి 25% మందికి కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి. సపోజ్ అసలు అవి కూడా పనిచేయలేదు అనుకుందాం, లాస్ట్లో మనం ఏం చేస్తాం, ఇందాక చెప్పాను కదా ఇంప్లాంట్, పినైల్ ఇంప్లాంట్, పెనిస్లో ఒక చిన్న ట్యూబ్ పెట్టేస్తాం, అంటే సిలికాన్ ట్యూబ్స్ అంటాం, ఈజీగా మనకు బెండ్ అవుతాయి. సో నార్మల్గా మనం ఏంటంటే కాళ్ళలో ఫ్రాక్చర్ అయితే మనకి ఎట్లయితే స్టీల్ ట్యూబ్స్ ఉంటాయో ఈ పెనిస్ లోపల ట్యూబ్ పెట్టేస్తాం. సో ఇప్పుడు ఎరెక్షన్స్ అలాగే ఉండిపోతాయి. కావాలంటే బెండ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు స్ట్రైట్ చేసి వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్నే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. సో అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాం, అబ్బాయి పేరెంట్స్ని పిలుస్తాం, అమ్మాయి ఇద్దరిని పిలిచి ఇది సినారియో, ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఈ ట్రీట్మెంట్ చేయాలి, సర్జరీ చేసినాం, నార్మల్ చేస్తాం. ఈ చిన్న ఇష్యూ కోసం మీరు డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఆలోచించుకోండి. సో ఇప్పుడు మీ అమ్మాయికే ప్రాబ్లం ఉంది, రేపు ఈ అమ్మాయికి సరిగా పీరియడ్స్ రావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, నేను డైవర్స్ ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారు. సో నేను ఇచ్చే సజెషన్ వాళ్ళకి ఏం చెప్తానంటే, ఈ అబ్బాయి మంచోడు కాదు, రోజు అమ్మాయిని కొడుతున్నాడు, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు, సాడిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, అలాంటి బిహేవియర్ ఉంది అంటే మీ ఇష్టం, మీరు డెసిషన్ మేకింగ్ మీరు తీసుకోండి. నేను కూడా అసలు మధ్యలో రాకూడదు, ఏ డాక్టర్ కూడా, ఎందుకంటే అమ్మాయి లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, అలాంటి అబ్బాయి అమ్మాయిని హింసిస్తున్నాడా లేదా, అసలు అమ్మాయిని చూడట్లేదా, అమ్మాయిలు అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, గేస్. వాళ్ళు కూడా ఇదే సినారియోలో చెప్పకుండా ఇంట్లో ఫోర్స్తో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అది కూడా చాలా కామన్ అవుతుంది. అలాంటి వాళ్ళకు డైవర్స్ ఇమ్మనే చెప్పేస్తాం. కానీ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఆ అబ్బాయికి నేను ట్రీట్మెంట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్న వాళ్ళకు పేరెంట్స్కి ఏదో చెప్తాం, ఈ అబ్బాయికి ఆపరేషన్ చేస్తాము, అయిపోతుంది, లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం రాదు అని చెప్తాము. సో దట్ మేము వీలైనంత వరకు ఆ మ్యారేజెస్ని బ్రేక్ చేయకుండా ఉండడానికి మేము ట్రై చేస్తాం. ఓకే. సో ఆ సర్జరీస్ తర్వాత కూడా చాలామంది అడుగుతారు మమ్మల్ని, ఆ సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, న్యాచురల్ ఫీల్ ఉంటుందా లేదా. ఇప్పుడు అమ్మాయికి అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తర్వాత ఈ అబ్బాయికి కూడా ఈగో, అంటే నేను చేయగలుగుతున్నాను అని అబ్బాయికి ఉంటుంది, అబ్బాయికి కూడా ప్లెజర్ ఉంటుంది, పిల్లలు పుడతారు. ముఖ్యంగా అదే మెయిన్, చాలామందికి ఏంటంటే అలాంటివి చేసుకుంటే పిల్లలు పుడతారా, స్పెర్మ్ కౌంట్ బాగుందంటే పిల్లలు పుడతారు, దీనికి సంబంధం లేదు. అయితే నేను ఎక్స్పీరియన్స్లో విన్నది, పెళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా చాలామంది ఆడవాళ్ళు వేరే మగాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం, విడిపోవడం,
ఇదంతా జరుగుతుంది. నేను ఆ ఆడవాళ్ళని అడిగినప్పుడు ఎందుకు మీరు విడిపోయారు, లేదంటే విడిపోకుండా ఎందుకు నువ్వు అతనితో ఎఫైర్ పెట్టుకుంటున్నావు అంటే, నా మొగుడు ఎంతసేపు జాబ్ అంటాడు, నన్ను పట్టించుకోడు. ఇంకొకరిని అడిగితే నా మొగుడు ఎప్పుడు బిజినెస్ అని పొద్దున పోతాడు, నైట్ 12 గంటలకు వస్తాడు, తిని వండుకుంటాడు. ఇంకా నాకు సుఖం దొరకట్లేదు. అందుకే నేను ఒక కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఆ ఆంటీ చెప్తుంది. ఇంకొక అమ్మాయి కూడా, ఆంటీ కాకపోయినా పెళ్ళైనా కూడా, తను కూడా నా భర్త ఎండ్ ఆఫ్ ద డే జాబ్ చేసి వచ్చి తిని పడుకుంటున్నాడు, నన్ను సాటిస్ఫై చేస్తలేడు. అంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేక ఎంతోమంది ఆడవాళ్ళు బ్రేకప్ చేసుకుంటున్నారు, అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి మీ దగ్గరకు వస్తే మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు సార్? ఇక్కడ మీరు అన్నారు కదా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉందని, అది కొంతవరకే కరెక్ట్. మెజారిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్య సరిగా బాండ్ లేకపోవడం, ఓకే, బాండింగ్ లేకపోవడము. రెండోది హస్బెండ్ మీద పగ తీర్చుకోవడం, అంటే కక్ష సాధింపంటారు కదండి. సో ఇది ఫిజికల్ బాండింగా, బయాలజికల్ బాండింగ్? బేసిక్గా ఫిజికల్ బాండింగ్ అనేది సెక్స్. ఓకే, నార్మల్ ఒక బాండింగ్ అంటే ఇద్దరి మనుషులు కలవాలి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయాలి, ఎస్, నాతో సరదాగా మాట్లాడాలి, నాతో కూర్చోవాలి, నాతో బయటికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అనేది ప్రతి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అబ్బాయిలు ఏం ఆలోచిస్తారు, సో రోజు ఏం వెళ్తాం బయటికి, ఏదో ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు తీసుకెళ్తారు, సరదాలు అన్నీ ఉంటాయి, బయటికి వెళ్ళాలి, వాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలి, మా వైఫ్ని తీసుకెళ్ళి బయటికి వెళ్ళాలి అని. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు బిజినెస్, వర్క్ ఇవి మళ్ళీ ఇంపార్టెన్స్ గుర్తొస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఈరోజు ఇన్ని అవర్స్ పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళామా లేదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది చూస్తున్నాం, మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, నైట్ ఎప్పుడో వస్తారు, ఓన్లీ సాటర్డే సండే దొరుకుతుంది. ఆ సాటర్డే సండే పడుకొని నిద్రపోతారు, లేకపోతే బయటకు ఫ్రెండ్స్తో వెళ్తారు. సో ఇప్పుడు వైఫ్కి ఏంటంటే నెగ్లెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది. సో మా హస్బెండ్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ అబ్బాయిని నేను ఏం చేయాలి, కొంతమంది గొడవ పడతారు, తిడతారు, సో రోజు సాధించడం మొదలు పెడతారు. కొంతమంది ఏంటంటే ఈ నెగ్లిజెన్స్కి రీజన్ ఏంటి, మా హస్బెండ్ నన్ను ఏదో ఆయన బిజినెస్ అంటున్నాడు కదా, ఈయన మీద నేను కక్ష సాధించాలి. ఎలా సాధించాలి? సో ఇది అప్పుడు వాళ్ళ మైండ్ డివియేషన్, ఓకే నేను ఈ అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే మా హస్బెండ్కి తెలిస్తే సో అప్పుడు మళ్ళీ మారుతాడేమో. ఓకే, అలా కొంతమంది హింసించే వాళ్ళు కూడా ఉన్నారు హస్బెండ్స్కి. నువ్వు రావట్లేదు కదా, నేను ఆ అబ్బాయి నన్ను సినిమాకి పిలిచాడు, బయటికి పిలిచాడు అని కొంతమంది హింసించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు. మూడో వెరైటీ ఏంటంటే నిజంగానే వాళ్ళకు సెక్స్ ప్లెజర్స్ లేక బయటికి, అంటే అది చాలా తక్కువ బయట ఎక్కడో కలవాలి, దాంతో వాళ్ళకి ఆ ప్లెజర్ కోసమే బయటికి వెళ్ళి, అంటే అంత దాకా వెళ్ళారంటే వాళ్ళు పరువు వాళ్ళ ఫ్యామిలీ పేరు అవన్నిటినీ కాదని బయటికి వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి అవన్నీ బయటపడతాయని తెలుసు కదా. సో అంతవరకు చేస్తున్నారంటే అది రేర్, కొంత శాతం మందిలోనే అలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏంటంటే హస్బెండ్ని బెదిరించడానికో, హస్బెండ్ని దారిలో తెచ్చుకోవడానికో ఇవన్నీ చేస్తారు. ఓకే, సో ఇటువంటి కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయా? చాలా మందికి వస్తాయి. అంటే బేసిక్గా ఈరోజు కూడా నేను ఒక పేషెంట్ చూశాను. ఈ పేషెంట్ నా దగ్గరికి ఆల్మోస్ట్ 6 years నుంచి వస్తున్నాడు. 6 years నుంచి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో ఎంతసేపు ఉన్న అబ్బాయికి జాబ్ ముఖ్యము, వెళ్తున్నాడు. తర్వాత వైఫ్ గొడవ పెట్టినప్పుడంతా మా దగ్గరికి వస్తారు, ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది మా దగ్గరికి, సార్ ఈయన ఏం చేయట్లేదని. సో ఒక 2-3 years తర్వాత అమ్మాయి రావడం మానేసింది, హాస్పిటల్కి రావడం మానేసింది. ఈ అబ్బాయి వస్తాడు, ఎప్పుడో ఒకసారి టాబ్లెట్స్ తీసుకెళ్తాడు. ఏమవుతుంది అంటే ఒకసారి ట్రై చేస్తాను, అప్పుడప్పుడు కలుస్తున్నాము మంత్లీ వన్స్ అని. సో ఈ మధ్య అబ్బాయికి మరి ఇంట్లో పెద్ద గొడవ అయినట్టుంది, అమ్మాయి బెదిరించినట్టుంది, నేను వెళ్ళిపోతానని, లేదా ఇట్లాంటి ఏదో ఇష్యూస్ ఉంటాయి. సో ఆయన వచ్చి సార్ నేను సర్జరీ చేయించుకుంటాను.
సర్జరీ చేయించుకొని, అంటే వైఫ్కి తెలియకుండా సర్జరీ చేయించుకున్నాడు. సో తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చాడు, వైఫ్కి చెప్పాడు. వైఫ్ ఒకటే మాట అనిందంట, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావు? సరే ఇన్ని సంవత్సరాలు నన్ను బాధ పెట్టావు కదా, ఇదేదో నువ్వు ముందే చేయించుకోండొచ్చు కదా. సరే ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది, సంతోషం, సరేలే బాగుందాం, కలిసి ఉందాంనే. అంటే ఆయన వచ్చి నాకు చెప్పాడు, మా వైఫ్ ఇలా అనింది సార్, మీకు కూడా థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. అంటే బేసిక్గా ఏమవుతుందంటే, ఈ సిచ్యువేషన్ ఈరోజు ఇదే సర్జరీ అబ్బాయి ఒక 2 ఏళ్ళ ముందో 3 ఏళ్ళ ముందో చేయించుకొని ఉంటే, అమ్మాయికి ఏంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఓహో మా హస్బెండ్ నా మాట విన్నాడు, నా తృప్తి కోసం పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు అనేది. ఇప్పుడు నిజంగా వీళ్ళు కలుస్తారా లేదా అది సెకండరీ విషయం. నా కోసం మా హస్బెండ్ సర్జరీ చేయించుకున్నాడు అనేది ఒక అమ్మాయికి తెలియని ఆనందం. ఒక హృదయానికి కానీ ఆ సోల్కి అసలు కావాల్సింది ఏంటి సార్? బాండింగ్లో మనం అనుకున్నాం కదా, బాండింగ్ కావాలని, తోడు కావాలి. మనకు కష్టాలు సుఖాలు, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనము డిస్కస్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. సో మనం అది ఎవరిలో వెతుక్కోవాలి? ఇప్పుడు మన ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. అంటే ఎంత అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా ఒక ఏజ్ వరకే అవన్నీ నడుస్తున్నాయి. ఒక్కసారి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆస్తుల గొడవలు ఇవన్నీ వచ్చాయో అవన్నీ జీరో అయిపోయాయి. అంటే ఈవెన్ సొంత తమ్ముడితో కూడా పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోలేని లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అది మీరు అన్ని ఫ్యామిలీస్లో చూసే ఉంటారు. ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు, పెళ్ళి కానంత వరకు అన్నీ డిస్కస్ చేస్తారు. సో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వేరే, వీళ్ళ ఫ్యామిలీ వేరే. ఇప్పుడు మా తమ్ముతో డిస్కస్ చేస్తే, లేకపోతే మా అన్నతో చెప్తే మా వదినతో చెప్తాడేమో, అందరికీ తెలిసిపోతుందేమో, డిస్కస్ చేయలేము. ఎవరికైనా, ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక తోడు కావాలి. లైఫ్ లాంగ్ మనం అంటే నమ్మి మనకు ఒక సపోర్ట్ లాగా. సో అది ఎవరు? అది ఓన్లీ మన వైఫో హస్బెండ్. సో బేసిక్గా మీరు అన్నారు కదా, ఆ సోల్ అనేది, ఆ సోల్ అంటే వాళ్ళే. మనం కష్టాల్లో సుఖాల్లో వాళ్ళే మన సపోర్ట్ చేస్తారు. కాబట్టి నెగ్లెక్షన్స్ ఎప్పుడైతే మనము ఆ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేస్తామో మన లైఫ్లో పీస్ లేనండి. సో హౌ టు ఇంక్రీజ్ ద బాండింగ్ బిట్వీన్ ద కపుల్స్? పర్సనల్ టైం. ఇప్పుడు మాకు చాలామంది కపుల్స్ వస్తారు నా దగ్గరికి. వైఫ్ చాలాసార్లు ఎంత కన్సర్న్ ఉంటారంటే, సార్ మా హస్బెండ్ మా మధ్య సెక్షువల్ లైఫ్ బాగాలేదు, కానీ మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, నన్ను రోజు అంటే రెగ్యులర్గా బయటికి తీసుకెళ్తాడు, మేము ట్రిప్స్కి వెళ్తాము, నాతోనే కూర్చుంటాడు ఎక్కువ. నాకు ఆఫీస్ నుంచి రాగానే మేమిద్దరం బాగా టైం స్పెండ్ చేస్తాం. సో మాకు ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సెక్షువల్ లైఫ్ సరిగా లేదు, కానీ అది నాకు ఇంపార్టెంట్ కాదు సార్. మీరు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా మందులు ఇచ్చి దాన్ని చేయగలిగితే చేయండి. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై హస్బెండ్. మా హస్బెండ్కి శ్రమ అంటే ఏదైనా కష్టం కలిగించేట్టు ట్రీట్మెంట్ ఇవ్వద్దు. నాకు సెక్స్ లైఫ్ లేకపోయినా పర్వాలేదు, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. మాకు ఒకవేళ పిల్లలే కావాలంటే ఏదో ఐవీఎఫ్లో చేసుకుని మేము పిల్లలు పెట్టాం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయగలిగితే చేయండి, లేకుంటే వద్దు. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరూ బిజీ లైఫ్లో ఉండి, అబ్బాయి అమ్మాయి రోజు ఒకరి మార్నింగ్ షిఫ్ట్ ఒకరి నైట్ షిఫ్ట్ ఉందనుకో, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో అదే ఉంది. అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారో తెలియదు. అండ్ చాలా ఇళ్ళల్లో నీ రూము నా రూము మన రూమ్ కాన్సెప్ట్లు ఉన్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరి బెడ్రూమ్ వాళ్ళది. ఎప్పుడో కలవాల్సినప్పుడు లేకపోతే వీకెండ్లో ఆ రూమ్లోకి వెళ్తారు. మీరు అన్నట్టు అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉన్నటువంటి ఈ నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వల్ల, సో భార్య మార్నింగ్ షిఫ్ట్లో జాబ్ చేస్తుంది, భర్త పోయి నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తారు, లేకుంటే భార్య నైట్ షిఫ్ట్ చేసిన భర్త. దీనివల్ల వాళ్ళ ఫిజికల్ బాండింగ్ కోల్పోయి, సో వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ ఇద్దరి మధ్యలో ఉన్న అట్రాక్షన్ కూడా కోల్పోతున్నారు. సో అక్కడే మీరు అన్నట్టు ఈ అండర్స్టాండింగ్ లేక ఇంకొకరితో అన్నట్టు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఇదంతా మొదలవుతుంది. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఆ ఇష్యూస్ వాళ్ళకు అటు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో
అప్పుడు బయట ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. అంటే ఎవరైతే ఆ టైంలో వాళ్ళకు వీక్ హార్ట్ ఉంటుంది, ఇప్పుడు నా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు అన్న టైంలో ఎవరో ఆఫీస్లో ఒక అబ్బాయి రోజు వచ్చి పొగుడుతూ, నువ్వు బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని అన్నం మొదలు పెడితే కొద్ది రోజులకు అమ్మాయి స్లోగా టెంప్ట్ అవ్వడం మొదలు పెడతారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏంటి హస్బెండ్ ఏమో పట్టించుకోవట్లేదు, ఈ అబ్బాయి రోజు నన్ను ఉన్నాడు, సరే ఏమవుతుంది మా హస్బెండ్ ఎట్లాగో పట్టించుకోవట్లేదు అన్న స్లోగా మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా లేకపోయినా ఎంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి అయినా అక్కడ కరిగిపోతుంది. సో అక్కడ తీర్చుకోవాల్సిన కోరికలు ఇక్కడ తీర్చుకుంటాం. అంతే. ఇన్ జనరల్లీ మనం అంటే తెలుగు స్టేట్స్లోనే మనం ఏదైనా సినిమా చూసేటప్పుడు లేదంటే ఇంట్లో టీవీలో సినిమా చూసినప్పుడు కూడా కొన్ని అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు అది అంటే స్కిప్ చేయడమో లేకుంటే ఫార్వర్డ్ చేయడమో లేకుంటే అది వస్తుంటే స్కిప్ చేయకుండా కళ్ళు మూసుకొని నవ్వడం, షైగా ఫీల్ అవ్వడం, ఈవెన్ పేరెంట్స్ అయినా పిల్లల్ని అలా చేస్తూ ఉంటారు. ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వలన. అంతే కదండి. బేసిక్గా సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోకుండా మన బ్రాటప్ అంటే మన అంటే ఇండియన్ మెంటాలిటీ అనేది, పేరెంట్స్ మెంటాలిటీ అనేది ప్రతి 20-25 ఇయర్స్కి చేంజ్ అవుతూ వస్తుంది. సో మనం జనరేషన్ అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు కానీ టోటల్గా డిఫరెంట్. సో ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. సో ఇప్పుడు ఆ టైంలో ఏమవుతుంది అంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉండేవో, ఇది చెడు, సెక్స్ అనే వర్డే అసలు ఎత్తడానికి భయపడేవాళ్ళు. సో అసలు అది ఒక ఏమంటారు, అదో ట్యాబు వర్డ్. సో ఆ వర్డ్ ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నోరెత్తే ఫక్కన్ అది చిన్న అలవాటు, ఏమంటారు, కామన్ వర్డ్ అయిపోయింది పిల్లలకు కూడా. చిన్న తప్పు చేసినా ఫక్కన్. సో ఇప్పుడు మనం బ్రాటప్లో ఇవన్నీ ఏమయ్యాయి, ఇది తప్పు, దీని గురించి మాట్లాడకూడదు, ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి చేయకూడదు అన్నట్టు మనం పెరిగాం. సో మనం అలాంటివి చూస్తున్నప్పుడు ఒకలాంటి మన పిల్లలు అలాంటివి మనతో పాటు మన పిల్లలు ఉన్నప్పుడు అలాంటివి చూడాలంటే మనకు ఒక ఇది అంటే ఇప్పుడు వీళ్ళు చూస్తే ఏమడుగుతారో. ఇప్పుడు పిల్లలు అందరి ముందు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అదేంటి అని అడిగితే ఇప్పుడు వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు? 10 మందిలో ఆన్సర్ చేయడానికి కూడా వాళ్ళకేం తెలియదు కదా. సో అందుకని వీలైనంత వరకు అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అదే తప్పు. మనకు పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ టీనేజ్లో ఇవ్వకపోతే వాళ్ళకు ఎన్ని ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో. వాళ్ళకు రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, వాళ్ళకు బాండింగ్లో ఇష్యూస్ కానీ ఎన్ని వస్తాయో వీటి వల్లే ఫ్యూచర్లో వీళ్ళకి డైవర్స్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని పేరెంట్స్ ఏమంటారు అర్థం చేసుకోవట్లేదు. రెండోది, చాలామంది అబ్బాయిలు కానీ, ఇప్పుడు అబ్బాయిల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అమ్మాయిల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, అక్షయ్ కుమార్ది హిందీలో మూవీ. ఆ మూవీలో అబ్బాయి, మీరు మూవీ చూస్తే మీరు చూడండి, అబ్బాయి ఏంటంటే స్కూల్కి వెళ్తాడు, రిలీజియస్, వీళ్ళ ఫాదర్ రోజు టెంపుల్ ముందర అవన్నీ టెంపుల్ పూజకు కావాల్సిన సామాగ్రిలు అమ్ముతాడు. ఈ అబ్బాయి ఒకరోజు స్కూల్కి వెళ్తే పక్కన ఉన్న అబ్బాయి ఈ అబ్బాయిని చూసి నీ పెనిస్ చిన్నది అని చెప్పి కామెంట్ చేస్తాడు. అక్కడితో అబ్బాయి మొత్తం లైఫ్, మంచిగా చదువుకునే అబ్బాయి మొత్తం చదువును పక్కన పెట్టేసి వీటి గురించే ఆలోచించడం, ఎందుకు నాది చిన్నగా ఉంది అనేది మనసులో అబ్బాయికి అది పడిపోతుంది. దెన్ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఫాదర్ తెలియకుండా స్కూల్ అబ్బాయి సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మన ఇండియాలో 90% సెక్సాలజిస్ట్ అనేది ఫేక్ సెక్సాలజిస్ట్, మెజారిటీ. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఫేక్ సెక్సాలజిస్టులు ఎప్పటికీ ఏం ఆలోచిస్తారు, ఆ సినిమాలో నువ్వు ఒకటి చేయి పట్టుకుంటే అది బల్బులు ఉంటాయి ఒక చోట వచ్చిన దాంట్లో, రెడ్ బల్బ్ వెలిగితే ప్రాబ్లం ఉన్నట్టు. సో నువ్వు అది పట్టుకోగానే వాళ్ళు స్విచ్ చేస్తే రెడ్ వెలిగింది కదా, నీకు ప్రాబ్లం ఉంది అంటే దాన్ని క్యాష్ చేసుకోవడం. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు జరిగిన అంటే ఒక అబ్బాయి వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చాడు. వాళ్ళ బ్రదర్కి మేము సొంత సర్జరీ చేశాం. సో ఈ అబ్బాయి తీసుకొని వచ్చి, సార్ మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం ఉంది,
3 రోజుల నుంచి ఎవరితో మాట్లాడట్లేదు, ఇంట్లో రూమ్లో నుంచి బయటికి రావట్లేదు, అసలు ఫుడ్ తినట్లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఏదో అయింది. నేను అడిగితే నాకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు. సరే ఏంటి మీరు అని మీరు గుర్తొచ్చారు సార్, తీసుకొని వచ్చాను. అబ్బాయిని నీకేంటమ్మా ప్రాబ్లం? సరే ఏం చెప్పుకోవడానికి ఏం లేదు సార్, నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకా దీని ఎవరు నన్ను ఇది సొల్యూషన్ ఉన్న ప్రాబ్లం కాదు నాకు తెలుసు సార్ అంటే. అమ్మ నువ్వు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీకంటే సార్ నేను మగాడిని కాదు సార్, నేను పుట్టి తప్పు పని చేశాను, సో ఇప్పుడు నేను బతికి ఏం లాభం అన్నాడు. అసలు ఏమైంది చెప్పమ్మా. సరే నాకు సరే నువ్వు అంటున్నావు కదా, నీకు ఏం జరిగింది చెప్పు, నాకు అంతో ఇంతో పేరుంది, ఈ డిపార్ట్మెంట్లో పేరుంది, నేను నీకు హెల్ప్ చేయగలుగుతానా లేదా చెప్పగలుగుతాను అంటే, సార్ అవన్నీ డిస్కస్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయండి సార్. సరేమ్మా ఇప్పుడు చూడు, నీకు అలాంటి లేని వాళ్ళకు ఆ రోజే ఒక ఇపినైల్ ఇంప్లాంట్ పేషెంట్ వస్తే అబ్బాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టాడు. ఈ అబ్బాయి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు. జీవితంలో ఒక్కరోజు కూడా ఈ అబ్బాయికి ఎరెక్షన్ లేదు, పుట్టుకతోనే అంగస్తంభనం లేదు, సర్జరీ చేసుకున్నాడు, పెళ్లి చేసుకోవడానికి పోతున్నాడు. సరే నీ ప్రాబ్లం ఇంతకన్నా డేంజరస్ ఉంటుందా? అంతే కదా. సరే నువ్వు అబ్బాయితో మాట్లాడు కొంతసేపు. సో అంటే మాట్లాడుకున్నారు, వచ్చాడు. సార్ నేను సికింద్రాబాద్ దగ్గర ఉంటాను, నాకు గర్ల్ ఫ్రెండ్తో కలవడానికి ట్రై చేశాను, మేమిద్దరం బయటికి వెళ్ళాము, కలవడానికి ట్రై చేశాను, నాకు ఎరెక్షన్ రాలేదు. అంటే నీకు ఈ ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఉందా అంటే, లేదు సార్ నాకు ఇప్పుడు కూడా బాగానే ఉంది, నేను ఎర్లీ మార్నింగ్ రోజు మాస్టర్బేట్ చేసుకుంటాను, అక్కడ బాగానే ఉంది, కానీ ఆ రోజు నేను ఫెయిల్ అయిపోయాను. మరి ఎందుకు భయపడుతున్నాను? నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు? ఎంబీబీఎస్ డాక్టరా లేదంటే సరే ఎవరు ఇంటి దగ్గర సెక్స్ క్లినిక్ అని ఉంది, నేను వెళ్ళాను, చూశాను. అది ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, అసలు ఎంబీబీఎస్ ఆయుర్వేదిక్ ఏం డాక్టర్ కాదు, సమ్ ఆర్ఎంపీ డాక్టర్, ఫేక్ సెక్సాలజిస్ట్. ఆయన చెయ్యి పట్టుకొని, నువ్వు పెళ్ళికి పనికిరావు, నీకు మేజర్ ప్రాబ్లం ఉంది, నువ్వు పెళ్ళి గురించి ఆలోచించకూడదు, నీకు ప్రాబ్లం నీది సార్ట్ అవ్వాలంటే నీది 1 to 2 years టైం పడుతుంది, అది కూడా కష్టమే, నేను చెప్పలేను, సో నీకు చాలా ఖర్చు అవుతుంది, అట్లీస్ట్ నువ్వు నెలకి 20-30 వేలు అయినా ఖర్చు అవుతుంది, కాబట్టి నువ్వు ఫస్ట్ డబ్బులు రెడీ చేసుకుని నా దగ్గర రా. ఇంపాక్ట్ అబ్బాయికి ఎంత షాక్కి వెళ్ళిపోయి ఉంటాడు అంటే, ఒక డాక్టర్ అంటే నిజంగా డాక్టరో కాదో మనకు తెలియదు, అది ఫేక్ డాక్టరే. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఒక డాక్టర్ ఆ పొజిషన్లో కూర్చొని రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు పనికిరావు పెళ్ళికి అని చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ అబ్బాయి ఏం ఆలోచిస్తాడు? సూసైడల్ టెండెన్సీనే. ఇప్పుడు ఆ అబ్బాయికి నెక్స్ట్ ఇంకేం ఆలోచించలేదు, అంటే నా లైఫ్ అయిపోయింది, ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నేను ఎట్లా బయటపడాలి, సో నా లైఫ్ ఇంతే అనేది ఆలోచించడం మొదలుపెట్టి ఇవన్నీ చేశాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసేసుకొని ప్రాబ్లం దాని గురించి గూగుల్ చేసుకుంటుంటే ఫెయిల్ అవుతాయి, దీనికి ట్రీట్మెంట్ లేవేమో, అవి అంతే, దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ 3 daysలో. కానీ మేము కౌన్సిల్ చేసి చెప్పిన తర్వాత నీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయంటే అది బాగున్నట్టే బాబు, అదే నీకు, అందుకే మేము సింపుల్ నేను టెస్ట్ కూడా చేయట్లేదు, నీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా? సార్ వస్తున్నాయి అంటే నువ్వు బాగున్నట్టే, నీకు ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. సో ఏదో నువ్వు ఒక్కరూ ప్రతిరోజు అమ్మాయితో సెక్స్ చేయాలంటే సక్సెస్ అవ్వాలని లేదు, ఆ రోజు నువ్వు అలసిపోయి ఉండొచ్చు, ఎవరో పక్కన వాళ్ళు చూస్తారని భయంతో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంతేగాని దీనికి నీకు మేజర్ ప్రాబ్లం కాదు అంటే అంతేనంటారు సార్. నేను నార్మలే కదా, నువ్వు కావాలనుకుంటే నేను మందులు కూడా ఇస్తాను, కానీ ఇంత ఎరెక్షన్ నువ్వు సరే నీకు ప్రాబ్లం ఉంది కదా, మీ ఫ్రెండ్స్ని అడుగు, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా, ఎలా ఐడెంటిఫై చేస్తారని. ఎందుకంటే ఈ అబ్బాయికి ఏంటి, బేసిక్ సెక్స్ నాలెడ్జ్ లేదు, అంటే ఎంత ఎరెక్షన్ వస్తే ఎలా చేయొచ్చు అనేది లేదు, కాబట్టి ఎవరో చెప్పగానే అలా షాక్కు గురైపోయాడు. అదే మనము పేరెంట్స్ అంటే చిన్నపిల్లల నుంచే వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి, అసలు సెక్స్ అంటే ఏంటి, సేఫ్ సెక్స్ అంటే ఏంటి, అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఫస్ట్ సెక్స్, సేఫ్ సెక్స్. అంటే వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్లోని ఇవన్నీ పార్ట్స్, అంటే ఎరెక్షన్స్ ఏ టైంలో వస్తాయి, ఎరెక్షన్స్ ఎందుకు వస్తాయి, వాటి ఫంక్షన్ ఏంటి, లవ్ ఏంటి, లవ్కి అట్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటి, ఏ ఏజ్లో చేయాలి, ఏ ఏజ్లో కలవడానికి ట్రై చేయాలి, మాస్టర్బేషన్ అనేది తప్ప కాదా,
ఇవన్నీ కూడా ఒక ఫాదర్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో మనము చిన్నప్పుడు అంటే ఇంత ఓల్డ్ ఏజ్లో ఏమయ్యేది అంటే ఇంత ముందు కాలంలో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా పేరెంట్స్ చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు మనకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో సేమ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. సో మామూలు చిన్నన్నలో లేకపోతే కజిన్సో ఎవరో ఒకరు అంటే అబ్బాయిలు 5-6 మంది అబ్బాయిలు, అమ్మాయిలు 5-6 మంది అబ్బాయిలు ఉండేవారు. అమ్మాయిలకి ఎప్పుడు పేరెంట్స్ చెప్పేవాళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ నుంచి ఇదర్ మదర్ కానీ లేకపోతే అమ్మమ్మ కానీ వాళ్ళు జనరల్గా నాయనమ్మ కానీ చెప్పేవాళ్ళు. వాళ్ళకి మొహమాటం ఉండేది కాదు, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పేవాళ్ళు. కానీ అబ్బాయిలకు వచ్చేసరికి ఎప్పుడు వాళ్ళ ఏజ్ పిల్లలు కానీ కొంచెం పెద్ద ఏజ్ పిల్లలతో కానీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జనరల్గా సెక్స్ విషయాలన్నీ అప్పుడే తెలిసిపోయాయి. బట్ వై పీపుల్ ఫీల్స్ టు టాక్ అంటే వై పీపుల్ షై టు ఫీల్స్ టు టాక్ అబౌట్ సెక్స్? ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎవరైనా సరే జెన్యూన్గా వాళ్ళకి తెలిసింది చెప్పేవారు. ఒకప్పుడు సెక్స్ అంటే ఇలా ఉంటుంది, లేకపోతే పెనిస్ అంటే ఏంటి, నార్మల్ లెంత్ ఎంత, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు ఏంటి, మనవాడే ఏదైనా కొంచెం ఆట పట్టించడానికి కొంచెంసేపు ఏదైనా చెప్పినా కూడా మళ్ళీ పిలిచి చెప్పేవాళ్ళు. అంటే ఇది ఏం కాదు, నువ్వేం భయపడద్దు, ఇది ఇంతే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ అనేది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న చిన్న ఫ్యామిలీస్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సెక్స్ గురించి మాట్లాడేంత ఫ్రెండ్స్ చాలా మంది తక్కువ అయిపోయారు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మనకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా తక్కువ అయిపోయారు. మీరు అన్నారు కదా ఇంతకుముందు ఎవరో మిమ్మల్ని అడిగారు ఇలాంటి విషయం ఉందని. కానీ ఇప్పుడు అట్లా అడిగే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, నేను అడిగితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని 10 మందికి చెప్తాడేమో అని. ఇప్పుడు మేము చూసే సినారియోలో ఏమవుతుందంటే కామన్గా గొప్పలకు పోవడం. ఫ్రెండ్స్ ఒక 10 మంది కూర్చున్నప్పుడు సెక్స్ లైఫ్ గురించి టాపిక్ వస్తే ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. నా పెనిస్ 6 ఇంచెస్ ఉందంటారు, ఒకటి 7 ఇంచెస్ ఉందంటారు, ఒకటి నాకు ఇంతమంది 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒకరు అబ్బాయి అంటాడు, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్తో నేను బయటకు వెళ్తానని చెప్తాడు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, అవి నిజంగా జరుగుతున్నాయా లేదా అనేది ఎవరికి తెలుసు, ఎవరికి తెలీదు. కానీ మధ్యలో ఒకరిద్దరు వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరూ అది చూసి ఏమనుకుంటారు, ఓహో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే నాకేదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు 7 ఇంచెస్ పెనిస్ ఉంది అంటున్నారంటే నాకు చూస్తే ఓన్లీ 4 ఇంచెసే ఉంది అనే ఎప్పుడైతే ఫియర్ పడుతుందో ఆయనకి అసలు ప్రాబ్లం లేకున్నా కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది. సో మనకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే దీని గురించి. కానీ సెక్స్ అనే వర్డ్ వినగానే దాన్ని మనం ఒక బూతు పదంలా ఎందుకు చూస్తున్నాం? సొసైటీ మనం అట్లా తయారు చేసింది. బేసిక్గా సెక్స్ అనేది బూతు పదమే, కానీ అది మన సొసైటీ దాన్ని అట్లా క్రియేట్ చేసింది. మన సెక్స్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఒక పార్ట్ అది. కానీ మనం దానికి లేనిపోని ఇంపార్టెన్స్ మనం ఇచ్చాం. ఈవెన్ అంతెందుకు, మీరు ఎవరి గురించి అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఇంత చదువు చదివి సడన్గా నన్ను ఎవరైనా సెక్సాలజిస్ట్ అంటే నాకు ఇన్ఫీరియర్గా ఉంటుంది. అంటే సెక్సాలజిస్ట్ అనే వర్డే కొన్నిసార్లు ఇన్ఫీరియర్గా ఉంటుంది. అంటే నేను యూరాలజిస్ట్ని అయ్యండి, దాంట్లో నుంచి అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ చేసి, అంటే కామన్ మ్యాన్కి ఆండ్రాలజీ అంటే తెలియదు. సో ఎవరికైనా సెక్సాలజిస్ట్ అంటేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు బయట కంట్రీస్లో సెక్సాలజిస్ట్ అంటే సెపరేట్, ఎక్కడ కూడా ఏ కంట్రీలో కూడా సెక్సాలజీ అనేది కోర్స్ లేదు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే ఎవరినైనా సెక్సాలజిస్టే అంటారు. అది డాక్టర్స్ అయి ఉండొచ్చు, కౌన్సిలర్స్ అయి ఉండొచ్చు. మెజారిటీ బయట కంట్రీస్లో సెక్సాలజిస్ట్ అంటే కౌన్సిలర్సే. ఓకే, సెక్స్ కౌన్సిలింగ్ చేస్తారు. బేసిక్గా వాళ్ళని కూర్చోబెట్టి ఇది కాదు ఇది మంచిది చూడని చేసే వాళ్ళని సెక్సాలజిస్ట్ అంటారు. సో ఆ వర్డ్కి అట్లా అంత నెగిటివ్ పబ్లిసిటీ ఉంది, అలాగే అంత క్రేజ్ కూడా ఉంది. సెక్స్ అనే దాన్ని చూడగానే ఎగ్జైట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సెక్స్ అనేది లేకపోతే ప్రతి సినిమాలో అలాంటివి సీన్స్ లేకపోతే హిట్ కాదేమో అని ఆలోచించే డైరెక్టర్ కూడా ఉన్నారు కదా. సో దానికి పాజిటివ్ పబ్లిసిటీ ఉంది, నెగిటివ్ పబ్లిసిటీ ఉంది. సెక్స్ మీద కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి.
అంతే కదండి. అటు మూవీ ఇండస్ట్రీలో కానీ, ఈ టీవీ ఇండస్ట్రీలో కానీ, ఓటీటీ ఇండస్ట్రీలో కానీ ఎందుకు అన్ని చూస్తున్నారు? కానీ ఎవరు దాని గురించి మాట్లాడడానికి మటుకు భయపడతారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే సెక్స్ గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటారు, అంటే జోకులు వేసుకోవడం కానీ ఫ్యామిలీస్లో అది ఒక బ్యాన్ వర్డ్. సో మనం ఆ అవేర్నెస్ అనేది, సెక్స్ అనేది తప్పు కాదు, ఒక నార్మల్ యాక్ట్ అనేది మనము దానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలగాలి. ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒక ఆల్కహాల్ కోసమే కాదు, అన్ని రకాల హ్యాబిట్ డ్రగ్స్, ఈవెన్ ద డ్రగ్స్, సిగరెట్ కానీ ప్రతి దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే అంటానో చాలామంది పేషెంట్స్, సార్ నేను మా ఫ్రెండ్ రోజు వాటర్ తీసుకుంటాడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అని అంటాడు. నార్మల్గా ఆల్కహాల్ అనేది ఏం చేస్తుందంటే, ఇనిషియల్గా ఎవరికైతే భయం ఉంటుందో ఆ భయాన్ని పోగొడుతుంది, ఇన్హిబిషన్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు సెక్స్ అంటే భయం ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ తీసుకోగానే ఎరెక్షన్స్ బాగా వస్తాయి. సో చాలా మనకు కామన్గా తెలిసే ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడేవాడు ఉంటారో ఆల్కహాల్ తీసుకోగానే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారు. మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా చూస్తుంటాం, ఎప్పుడూ లేని ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇన్హిబిషన్ తగ్గిపోతుంది. సో సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఫియర్ ఉండి సెక్స్ నేను చేయగలుగుతానా లేదా అనే వాళ్ళకి, ఆ ఫియర్ ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ ఫియర్ పోతుంది, ధైర్యం వస్తుంది. కానీ అది ట్రీట్మెంట్గా చాలామంది అంటారు, సార్ నేను ఆల్కహాల్ తీసుకున్నప్పుడే బాగా చేయగలుగుతున్నాను. సో ఆల్కహాల్ ఇనీషియల్ స్టేజెస్లో ఆ సైకలాజికల్ బూస్ట్ ఇస్తుంది, కానీ తీసుకునే కొద్దీ మెల్లగా మనకు అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో, లివర్ అండ్ టెస్టిస్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుందో, మగవాళ్ళలో మేజర్ హార్మోన్ ఏదైతే ఉందో టెస్టోస్టెరాన్, అది తగ్గిపోతుంది. సో యూత్ కొందరు అంటే యువత ఏంటంటే ఆల్కహాల్, గాంజా కానీ డ్రగ్స్ తీసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఆ సంభోగంలో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే కేవలం ఆ ఎంజాయ్మెంట్ కోసం ఆల్కహాల్, డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇది కొడుతూ ఇద్దరు సెక్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకనొక టైంలో నేను విన్నా, అంటే ఇది ప్రాక్టికల్గా వేరే ఇద్దరు, అది కూడా దట్టు అమ్మాయి వాళ్ళతో ఒక అబ్బాయితో మాట్లాడుతుండే, నేను నా బాయ్ ఫ్రెండ్ తోటి గాంజా కొడుతూ ఆల్కహాల్ తీసుకుంటూ సెక్స్ చేశానే, మస్తు మజా వచ్చింది. ఒక యూత్ పిల్లలే అట్లా చేస్తుంటే ఆ ప్రభావం రేపటి రోజున వాళ్ళ మీద పడదా? అది ఎంతవరకు దారితీస్తుంది? ఖచ్చితంగా ప్రభావం పడదా అంటే ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనము సిగరెట్ మీద మనకేమని ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, సిగరెట్స్ హానికరమని ఉంటుంది. కానీ అందరికీ క్యాన్సర్ రావట్లేదు కదా, కానీ వచ్చే వాళ్ళకు వస్తుంది. ఎవరి బాడీ అయితే దాన్ని భరించలేదో, తీసుకోలేదో వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఫస్ట్ కనిపిస్తాయి. బాడీ తీసుకోగలిగింది, దాన్ని అలవాటు చేసుకోగలిగింది, వాళ్ళకు ప్రాబ్లమ్స్ స్లోగా వస్తాయి. ఇప్పుడు ఈ గంజాలో కూడా అదే, ఇనిషియల్గా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేవి తెలియకపోవచ్చు, ఫస్ట్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు, పోను పోను ఎప్పుడైతే దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఈ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఏ డాక్టరు మంచిదని చెప్పారు కదా. అటు పిల్లలు పుట్టడానికి మంచిది కాదు, అంటే స్పెర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది, స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది, మన బాడీలో హార్మోన్స్ని తగ్గిస్తుంది. మెయిన్ ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుతుంది. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్, అంటే మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ని అది ఫీమేల్ హార్మోన్గా మారుస్తుంది. ఎప్పుడైతే అది మారుతుందో ఆటోమేటిక్గా అది మన మేల్ సెక్షువల్ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ అనేది మంచిది కాదు, డెఫినెట్గా మగతనానికి డెఫినెట్గా అది మంచిది కాదు. ఈవెన్ డ్రగ్స్ అయినా కూడా, డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్. సో మీరు సివియారిటీ చెప్పమంటే ఫస్ట్ అన్నిటికన్నా సేఫెస్ట్ ఇస్ ఆల్కహాల్, ఓకే, నెక్స్ట్ డ్రగ్స్, తర్వాత సిగరెట్. అన్నిటికన్నా హైయెస్ట్ ప్రాబ్లం ఉన్నది ఏంటంటే గుట్కా, అంటే టొబాకో డైరెక్ట్గా నమ్ములుతారు చూడండి, అది అన్నిటికన్నా మెయిన్ టాక్సిక్ అనేది గుట్కా. ఓకే. సో ఇప్పుడు డ్రగ్స్ అన్న కొన్ని సిస్టమ్స్ మీదే పనిచేస్తాయి,
అది తీసుకున్నంత వరకే ఉంటాయి. బట్ క్రానిక్ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కదా, అది వేరే. ఎందుకంటే వాళ్ళు అది తీసుకోకపోతే ఏ పని చేయలేరు. కానీ ఈ టొబాకో డైరెక్ట్గా చూ చేసేవాళ్ళు కానీ, గుట్కా తీసుకునే వాళ్ళు కానీ, వాళ్ళకు ఈ స్కిన్ క్యాన్సర్స్ కానీ అవి ఎందుకు ఎక్కువ అంటే అది డైరెక్ట్గా అక్కడ ఏరియాని అఫెక్ట్ చేస్తూ దెన్ అన్ని బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఐస్ని డ్యామేజ్ చేస్తుంది, హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ, లివర్, అట్లా ఒక ఆర్గన్ అంటూ ఏం లేదు. టొబాకో ప్రతి ఆర్గన్ని డ్యామేజ్ చేస్తుంది. మనకు సెక్స్ థాట్స్ వచ్చినప్పుడు మాస్టర్బ్యూషన్ చేసుకోవడం ఒకటే మార్గమా? అంతే కదా, ఇంకా వేరేం లేదా? మాస్టర్బేషన్ ఎప్పుడు ఎక్కువగా సెక్స్ థాట్స్ వస్తున్నప్పుడు మనం దాన్ని డివేట్ చేసుకోవచ్చు, మైండ్ని డివేట్ చేసుకోవచ్చు, ఏదో విధంగా బిజీగా ఉండడం. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? నీకు చాక్లెట్లు వద్దు, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానంట. లేదా ఏదైనా బొమ్మ అడిగారు, రోజు దాన్ని నాకు ఇది కావాలని అంటే అది కొనిచ్చాలని, లేకపోతే ఏమంటారు పేరెంట్స్? సో అది వద్దులే, నీకు ఇది కొనిస్తానంట. అలా మన బాడీకి ఏదైతే మనకు అడిక్షన్ ఉందో దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? సిమిలర్ ప్లెజర్ ఇచ్చేది మనం ఏదైనా వేరే చేయాలి. సో ఇది జనరల్గా అందరికీ ఇవ్వము. మాస్టర్బేషన్ అంటే తప్పు, మాస్టర్బేషన్ చేస్తే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలామంది ఉంటారు. ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వీక్ అవుతారు, మన స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అపోహలే. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఈ మధ్య ఒక 58 ఇయర్స్ 59 ఇయర్స్ అయినా వచ్చాడు. డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఒక స్టంట్ పడింది, హైపర్ టెన్షన్ ఉంది, రోజు 8 టాబ్లెట్లు తీసుకుంటాడు. ఆయనకి 1 ఇయర్ నుంచి అంగస్తమన ప్రాబ్లం. ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ నేను చిన్నప్పుడు నాకు 1 ఇయర్ నుంచి ప్రాబ్లం వచ్చింది, నేను చిన్నప్పుడు చాలా మాస్టర్బేషన్ చేశాను, నాకు తెలుసు సార్ దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే ఆయన ఎప్పుడో 14-15 ఇయర్స్లో మాస్టర్బేషన్ చేస్తే ఆ తర్వాత 40 ఏళ్ళ పాటు అసలు ప్రాబ్లమే లేదు. నార్మల్, అంటే సెక్స్ లైఫ్ అంతా నార్మల్గా ఉంది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఆయనకి ఎప్పుడు 1 ఇయర్ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ ఆయన మనసులో ఏముంది? మాస్టర్బేషన్ నేను చేయడం వల్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని నాటుకుపోయింది. అంటే మన సొసైటీలో కూడా మాస్టర్బేషన్ అంటే అంత భయం నాటుకుపోయింది. మాకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ నేను చిన్నప్పుడు ఎక్కువగా చేసుకున్నాను, అందుకే కదా ఈ ప్రాబ్లం. అంటే తెలియని మనకు భయం. ఇప్పుడు మీరు చాలాసార్లు ఈ పోస్టర్స్ చూసే ఉంటారు, సెక్స్ క్లినిక్ పోస్టర్స్ చూసే ఉంటారు, లేదా రోడ్డు పక్కన జడి బొట్టీస్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు అది చదివారు దాంట్లో? లేదా కొన్నిసార్లు సెక్సాలజిస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కింద టీవీలో స్క్రోలింగ్. నేను చాలాసార్లు చూశాను. ఆ స్క్రోలింగ్లో ఏముంటుందంటే, మీరు హస్తప్రయోగం వల్ల చేసుకోవడం వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ని మేము ట్రీట్ చేస్తున్నాం. ఇంకా కొన్నిసార్లు స్క్రోలింగ్లో ఏమొస్తుంది, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువగా హస్తప్రయోగం చేశారా, దానివల్ల నష్టపోయారా, మా దగ్గరకు రండి. అంటే బేసిక్గా తెలియకుండానే ఒక భయాన్ని, అంటే రియల్గా లేని ఆ మనసులో ఆ భయం లేని వాళ్ళకు కూడా, ఓహో ఇది తప్పు, ఇది చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది, మా దగ్గర ట్రీట్మెంట్ రండి అంట. ఈ మధ్య అంటే మా పేషెంట్ వచ్చి చెప్పాడు, సార్ నేను ఒక సెక్స్ క్లినిక్కి ఫోన్ చేశాను, ఫోన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారంట, మీకు చేసుకోవడం అలవాటు ఎక్కువగా ఉందా, మీకు అందుకే ప్రాబ్లం వచ్చింది, సో రండి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో బేసిక్గా ఏంటంటే మాస్టర్బేషన్ అనేది తప్పు కాదు. మాస్టర్బేషన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకు ఒక 10 అడ్వాంటేజెస్ ఉంటే 1-2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మాస్టర్బేషన్ అనేది తప్పు అనేది అసలు ఎవ్వరు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఎక్కడ ఏ బుక్లోనూ ఉండదు. కొన్ని సెక్సాలజీ వెబ్సైట్స్లో తప్ప ఎక్కడా ఉండదు. మాస్టర్బేషన్ అనేది మనకు కంట్రోల్ ఇస్తుంది. ఒక సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరిని చూసినా సెక్స్ కోరికలు వస్తున్నాయి, ఒక ఫిమేల్ చూడగానే వస్తున్నాయి అన్న సిచ్యువేషన్లో మాస్టర్బేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది. సో ఎక్కువ చేసుకోవడం వల్ల నష్టాలు లాభాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. లాభాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే.
ఎప్పుడైనా సరే స్పెర్మ్ రిలీజ్ అయిపోతేసి మనకు దీంట్లో బేసిక్ సైన్స్ ఉంది. మనకు నోట్లో ఎలాగైతే సెలైవా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందో, ఈ సీమన్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మనకు టీనేజ్ వచ్చినప్పటి నుంచి మన హార్మోన్స్ సహకరిస్తుంటే స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ని మనం ఎప్పుడు ఆపలేము, అది ఏది అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం స్పెర్మ్ రిలీజ్ చేయకపోయినా అది ఏదో ఒక రూపంలో బాడీలోంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అది బాడీలో ఉండదు, అంటే మనము రిలీజ్ చేసినప్పుడే బయటకు వెళ్ళదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే యూరిన్లో కలిసి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు బయటికి వెళ్ళాలి, అక్కడ ప్లేస్ ఉండదు ఉండడానికి. సో ఎప్పుడైనా సరే అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నప్పుడు మనం దాన్ని బయటికి తీసేసినంత మాత్రాన అది ఆగిపోదు. మన హార్మోన్స్ సహకరిస్తున్నంత వరకు అన్నీ నార్మల్గానే ఉంటాయి. మాస్టర్బేషన్ ఎప్పుడు మంచిది కాదు అంటే ఓన్లీ కొన్ని సినారియోస్లోనే. కొంతమంది ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఆ రోజు అంటే ఖాళీగా ఉంటే ఏమీ తోచక వేరే ఏ అలవాట్లు లేక రోజంతా మాస్టర్బేషన్ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తుంటారు, సార్ నేను రోజు నాకు 7-8 టైమ్స్ చేయకపోతే నాకు నిద్ర రాదు. అది అడిక్షన్, అది తప్పు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి దాంట్లో ఉన్న ప్లెజరు మాస్టర్బేషన్ చేసుకొని అక్కడ ప్రాస్టేట్ గ్రంథి మీద బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ప్రాస్టైటిస్ వచ్చేస్తుంది టూ మచ్ చేసుకుంటే. రెండో ప్రాబ్లం ఏంటి, వాళ్ళకు ఈ మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకొని అడిక్ట్స్లో సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నాకు ప్లెజర్ రావట్లేదు మా వైఫ్తో, నేను అందుకే ఇప్పుడు కూడా నేను మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను, అదేమన్నా తప్ప అని అడుగుతుంటాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోయింది. ఓకే. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మాస్టర్బేషన్లో ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల కొన్నిసార్లు శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు అయితే. ఇంకొంతమంది ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, అంటే నార్మల్గా చేసుకోకుండా బోర్లో పడుకొని బెడ్కి రబ్ చేయడం కానీ, కొంతమంది ఎక్కడ గోడల్లో కానీ లేకపోతే ఏదైనా హోల్స్ కనిపిస్తే అక్కడ దాంట్లో చేసి మాస్టర్బేట్ చేయడం కానీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పెనిస్లో ఉన్న సున్నితమైన నర్వ్స్ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే తప్ప మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, నార్మల్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. మీరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వారానికి ఎన్నిసార్లు చేయాలి అంటే, వారానిక నెలక రోజా ఎన్నిసార్లు చేయాలి అంటే, వారానికి 2-3 సార్లు చేసుకోవడం అనేది తప్పే కాదు, అది నార్మల్. స్పెర్మ్ వెళ్ళిపోతుంటుంది, దానివల్ల మనకు యూస్ఫుల్ హార్మోన్స్, బ్రెయిన్లో యూస్ఫుల్ హార్మోన్స్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, పీస్ఫుల్గా నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే. చదువుకునే అబ్బాయికి నాకు ఎప్పుడు సెక్స్ మీద ఆలోచనలు వస్తుంటే మాస్టర్బేషన్ చేసుకున్నాడు అనుకోండి, ఆ పార్ట్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ చదువుకోగలుగుతాడు కదా. సో కొందరు పోర్ను చూస్తే మాస్టర్బేషన్ చేసుకుంటారు, అది ఎంతవరకు ప్రమాదం? అది డబుల్ అడిక్షన్. అంటే బేసిక్గా ఏమవుతుందంటే పాన్ చూస్తేనే మాస్టర్బేట్ చేసుకోవడం, నేను జనరల్గా మా పేషెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. పాన్ చూస్తూ మాస్టర్బేషన్ చేయడం వల్ల జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది, అంటే హైపర్ ఎగ్జైట్ అయిపోతారు. రెండోది రియల్ లైఫ్లో కూడా వాళ్ళకు అటువంటి సినారియో వస్తేనే వాళ్ళు సెక్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ మధ్య నా దగ్గర కపుల్ వచ్చారు, వచ్చి సార్ ఈ అమ్మాయి సరే మేమిద్దరం సరిగ్గా కలవట్లేదు, ఈ అబ్బాయి నా దగ్గరికి రావట్లేదు. అబ్బాయి ఏమంటాడు, ఈ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయట్లేదు సార్ అంటే. జనరల్గా ఒక డాక్టరు అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు అంటే ఆ అమ్మాయికి ఏదైనా సిగ్గో బిడియమో లేకపోతే భయమో ఏదైనా ఉంటుందని అనుకుంటాను. సో అమ్మాయిని పిలిచి అడిగాను, అమ్మ నువ్వు కోఆపరేట్ చేయట్లేదంట. సార్ నేను ఎప్పుడు అసలు నాకు అట్లాంటి ఏం ఇష్యూస్ లేవు, నేను కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆయనే నన్ను డిఫరెంట్ పొజిషన్స్ అని గట్టిగా అరవమంటున్నాడు, ఓరల్ సెక్స్ చేయమంటున్నాడు. నాకు అవన్నీ చేయాలంటే నాకు సిగ్గుగా ఉంది, అసలు అన్యాచురల్ సెక్స్ లాగా అనిపిస్తుంది. అబ్బాయిని పిలిచి నువ్వు అమ్మాయి కోఆపరేట్ చేయలేదు అంటున్నావు కదా, ఏం కోఆపరేట్ చేయలేదు నాకు బ్రీఫ్గా చెప్పు అంటే, సార్ అమ్మాయి అసలు సెక్స్ స్టార్ట్ చేయడం అంటేనే ఓరల్ సెక్స్ కదండి సార్, అమ్మాయి ఓరల్ సెక్స్ చేయట్లేదు,
తనకి ఇంట్రెస్ట్ లేదంటుంది, నాకు ఎలా అసలు మూడ్ వస్తుంది? బేసిక్గా ఇది ఎందుకు మూడ్ వచ్చింది అంటే ఆ పాన్ మూవీస్లో చూస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే అది సినిమా అని వాళ్ళకి తెలీదు, ఓపెనింగ్ సీనే ఓరల్ సెక్స్. సో ఇండియన్ సొసైటీలో ఎవరు అమ్మాయిలు అంత ఫార్వర్డ్గా ఉండి డైరెక్ట్ ఓరల్ సెక్స్ చేయరు. రియాలిటీలో చాలామంది ఆడవాళ్ళకి ఓరల్ సెక్స్ ఇష్టం ఉండదు. సో వాళ్ళకి అది ఒక అంటే ఏదో వాళ్ళ మూవీస్లో అన్ని ఏంటి, అది ఒక యాక్షన్, ఒక మగవాడి ఈగోని సాటిస్ఫై చేయడానికి లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అది ఒక యాక్షన్ అంతే. సో ఓరల్ సెక్స్ అనేది సెక్స్లో న్యాచురల్ పార్ట్ కాదు. సో ఈ అబ్బాయికి ఏంటి, అలా చేస్తేనే నాకు మూడ్ వస్తుంది సార్, మా వైఫ్ అలా చేస్తేనే నాకు ఎరెక్షన్ వస్తుంది, నేను అప్పుడే కదా నేను స్టార్ట్ చేయగలుగుతాను అని అన్నాడు. రెండోది, మా వైఫ్ నేను చేస్తున్నప్పుడు గట్టిగా సౌండ్స్ చేయట్లేదు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు, సైలెంట్గా పడుకుంటుంది, అది కూడా అన్యాచురలే కదా. బేసిక్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు పార్న్ చూస్తూ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు చాలామందికి అలాంటి ఎన్విరాన్మెంట్, అలాంటి పార్ట్నర్ దొరికినప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే ఒక మనిషి ఫస్ట్ అట్రాక్ట్ అవ్వడం వల్లనే అక్కడ ఒక ప్రేమ పుడుతుందంట. అంటే ఐ మీన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి నాకు షేర్ చేయండి. అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని మీరు ఎంతవరకు నమ్ముతారు, అంటే దాని గురించి అంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. నా ఒపీనియన్లో ఇట్స్ ఓన్లీ అట్రాక్షన్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఒక ఆపోజిట్ సెక్స్ వాళ్ళు మనకు నచ్చాలి అంటే ఓన్లీ వాళ్ళ ఫేస్ చూడడము, లేకపోతే వాళ్ళ అందం చూడడము, లేకపోతే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చూడడము, దాన్ని చూసి లవ్ అనుకోవడం జనరల్గా నేను నమ్మనండి. మనకు కావాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు మన మెంటాలిటీకి సూట్ అవుతారా లేదా, ఎంత మంచి అంటే మనకు సపోర్టివ్గా ఉంటారా లేదా, అలాంటివి ఉన్నప్పుడే మనకు జనరల్గా లవ్ స్టార్ట్ అవ్వాలి. జనరల్గా ఎప్పుడైనా సరే ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అని మూవీస్లోనే చూస్తుంటాం. ఒక అమ్మాయిని చూడగానే నేను లవ్లో పడిపోయానని, అది జనరల్గా అది సహజం కాదు. ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ ఎప్పుడైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత లవ్ స్టార్ట్ అవుతుందో అవి చిరకాలం నిలుస్తాయి. లవ్ అట్ ఫస్ట్ సైట్లో స్టార్ట్ అయింది, అప్పుడు తొందరగా బ్రేక్ అయిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ లవ్లు ఏదైతే మొదలవుతున్నాయో అది కేవలం సెక్స్ కోసమే ఆ లవ్ అనేది మొదలు పెడుతున్నారు. సెక్స్ ఒకటే కాదు, అవసరాల కోసం కూడా. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది కదా. లివింగ్ రిలేషన్షిప్ అంటారు. అసలు ఈ మధ్య నేను ఒకసారి అటు సైడ్ వెళ్ళాను, గచ్చిబౌలి సైడ్. నేను ఎప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నా వెహికల్ని నేను ఎప్పుడు అవి చూడలేదు. మనం ఒకసారి డ్రైవ్ చేస్తుంటే వెనకలు కూర్చొని వెళ్తున్నాను. కో లివింగ్ అనేది ఫస్ట్ టైం ఒక 1 month బ్యాకే నేను కో లివింగ్ హాస్టల్స్ ఆర్ రూమ్స్ అవైలబుల్ అని, బిల్డింగ్స్ అనేది హాస్టల్స్ కూడా అంటే రూమ్స్ అవి. సో బేసిక్గా నాకు కొంచెం నేను కరెక్ట్గానే చూసానా లేదా అని చెప్పి వచ్చిన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే ఒక అబ్బాయితో మాట్లాడాను. ఏంటి అంటే, అవును సార్ మీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు మన హైదరాబాద్లోని ఎటువంటి అంటే ఇంతకుముందు రూమ్స్ తీసుకోవాలి అంటేనే మేము బ్యాచిలర్స్కి రూమ్స్ ఇవ్వము, మేము ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి ఇస్తాము. అలాంటి సినారియో నుంచి మన హైదరాబాద్లో ఏమైంది, డైరెక్ట్గా మీరు ఎవరైనా సరే అబ్బాయి అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారా, అమ్మాయిలు ఉంటారా, మాకు సంబంధం లేదు, మీకు రూమ్ ఇస్తాము అనే కాన్సెప్ట్ వచ్చేసి దాంట్లో ఏమైంది, నీడ్ పెరిగిపోతుంది. అంటే అబ్బాయి అమ్మాయి ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, అది దాంట్లో చాలా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో అబ్బాయికి ఫ్రీగా సెక్స్ వస్తుంది కాబట్టి అబ్బాయి ఖర్చు పెట్టుకోవాలి, లేదా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు డివైడ్ చేసుకోవాలి, లేదా ఎన్ని రోజులు కలిసి ఉంటాము. ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇవి బేసిక్గా ఒక అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ అయిపోయాయి. అండ్ చాలామందిలో తర్వాత నేను దాంట్లో స్టడీ చేసింది, నేను ఈ 1 year ఇక్కడ ఉంటాను, ఈ 1 year తర్వాత నువ్వు నన్ను కాంటాక్ట్ చేయడానికి లేదు. అదే ఇంతకుముందు వెంకటేష్ ఒక సినిమా వచ్చింది చూసారా, అది టెంపరీగా ఒక బాండ్ పెట్టుకొని కొద్ది రోజులు ఒక పెళ్లి చేసుకుందాం తర్వాత విడిపోదాం అన్నట్టు. ఇవన్నీ రిలేషన్షిప్స్ అన్నీ మనకు బయట నుంచి చూసే వాళ్ళకి అది ఓన్లీ సెక్స్ మీదనే ఉంది. మిగతా ఏంటంటే ఫ్రీ ట్రాన్స్పోర్టు,
ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందనేది పేరెంట్స్కి తెలియట్లేదు. ఓకే. సో అవసరాలు తీరుతున్నాయి, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. సో అవసరాల కోసం ఈరోజు లవ్, అంతే. ఓ పేరు లవ్ అనే పేరు. అంతే. అంటే అందరు నడిచి జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఇప్పుడు మనం చూసే ఇవైతే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటాం కదా, అవన్నీ కేవలం అవసరాల కోసం. సో ఒక సెక్స్ అనేది మెంటల్ బాండింగ్ ఉన్నప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేదంటే ఇంకా ఆ కోరిక తీర్చుకోవాలి అన్న సాటిస్ఫాక్షన్తో చేస్తారా? రెండు రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు సెక్షువల్ ప్లెజర్ ఇప్పుడు కొంతమంది చాలామంది కాల్ గర్ల్స్ దగ్గరకు, ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఓన్లీ అవసరం తీర్చుకోవడానికి కోసమే. ఆ టైంకి చేశాను, రిలీజ్ అయిపోయింది, ఆర్గజం వచ్చేసింది, అంతే, చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు అసలు. ఆ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. డాక్టర్ గారు నేను బయటకు వెళ్ళాను, ఒక అమ్మాయితో కలుద్దామని ప్రాస్టిట్యూట్ దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరు వెళ్తే, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయలేకపోయాను. అంటే బేసిక్గా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలన్న మూడ్ రాలేదు. ఎందుకంటే అందరికీ ఒక ప్రాస్టిట్యూట్ని చూడగానే చేయాలన్న మూడ్ రాదు. అంటే కొంతమంది ఓన్లీ బాండింగ్ ఉండి ఆ అమ్మాయితో అట్రాక్షన్, కొంచెం టైం స్పెండ్ చేస్తేనే చేయగలుగుతారు. ఏదో మెకానికల్గా ఈరోజు ఏదో డబ్బులు ఇచ్చాం కదా వెళ్ళి చేయాలి అంటే చాలామందికి అట్లా వర్కౌట్ కాదు. సో రెండు ఉన్నాయి, రెండు రకాలుగా ఉన్నాయి. బట్ మెజారిటీ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీ ఉన్నా కూడా ఇది బయటకు వెళ్ళి ఒక అమ్మాయి దగ్గర సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలామంది చేయలేరు. అదేం ప్రాబ్లం కాదు. వాళ్ళకేంటంటే వైఫ్తోనో, బాగా తెలిసిన అమ్మాయితోనో, తెలిసిన ఫీమేల్తోనో చేయగలుగుతారు తప్ప బయట వాళ్ళతో చేయలేరు. ఓకే. సో ఇన్ జనరల్గా అందరి విషయాలు జరుగుతుంటుంది. ఓకే ఫైన్. సో నాకు తెలిసి ఈ పోడ్కాస్ట్లో మనం చాలా విషయాలు మాట్లాడాము. అండ్ అంటే రియల్ లైఫ్లో జరిగే సబ్జెక్టే మీరు మాకు చాలా దాంతో ఆ విషయంలో విశ్లేషించి మరీ చెప్పారు. సో ఇంకా అంటే ఈ సెక్షువాలిటీకి సంబంధించిన విషయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సో మరో ఎపిసోడ్ తోటి మళ్ళీ ఆ పోడ్కాస్ట్లో మరిన్ని విషయాలు మీతో తెలుసుకోవాలని ఉంది. సో ఈ పార్ట్ 1లో అయితే నాకు తెలిసి ఈ రిలేషన్షిప్స్, మాస్టర్బేషన్కి సంబంధించింది, ఆ డార్క్ సీక్రెట్స్ అన్నీ కూడా మీరు చెప్పారు. సో మరో పోడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.